ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుకొనుటకు అతడు తన తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడలేకపోయాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వెంటిని వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశంలో కనుక కనానీయులకు, తెలుగు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలోతేను ప్రవహించే దేశమును వారు నడిపించుటకు దిగి వచ్చున్నాను అని. ఆమె చదవబడిన వాక్యము ప్రభు దీవించి ఆస్వాదించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. రాత్రి మరొకసారి నీ వాక్యం చుట్టూ మేము సమకూర్చబడడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో రాత్రి మా మధ్యలోకి దిగిరండి. నాతో, నా సోదరి సోదరులందరితో మాట్లాడండి. ఈ కొడుకు నీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు పాటల్లో తోడుగా ఉన్నాం, ఆరాధనలో నేను స్తుతించుట్లో మాకు తోడుగా ఉన్న దేవుడవు. నువ్వు లేఖనాలతో తీసాం ప్రభువా. లేఖనములో నిత్య జీవం ఉందని చెప్పావు. అవును, దాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము తండ్రి. తప్పనిసరిగా ఈ రాత్రి కూడా ఆ నిత్య జీవ అనుభూతులు మాకు అనుగ్రహించమని, తప్పనిసరిగా నాతో, నా సోదరి సోదరులతో మాట్లాడమని, ఇప్పుడు వ్యతిరేకమైన ప్రతి డిస్టర్బెన్స్ అన్నింటినీ కూడా ప్రభు, దుష్టాత్మ శక్తులన్నింటినీ కూడా బంధించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభు, వినగల చెవులు, గ్రహించే హృదయం, లోబడేటువంటి మనస్సును ప్రభు మా అందరికీ దయచేయమని నీ కృపాసారికి మా జీవితాలు సమర్పిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన వర్తమానంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరొకసారి ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చదువుకున్న వాక్యం బట్టి ఒక చిన్న కొటేషన్తో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది ప్రవక్త వర్తమానాలు ఇష్టపడుతున్నారండి? చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారా? ప్రతిరోజు వర్తమానం చదవండి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, వారిని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అన్ని వేళల ఆ ధర్మశాస్త్రాన్ని మీరు, మీ పిల్లలకు కూడా నేర్పించమని చెప్పాడు. ఈరోజు కూడా దేవుడి కాలానికి వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానాన్ని మనము ప్రతిరోజు, ప్రతిదినము చదువుతూ ఉండాలి. తప్పనిసరిగా దేవుడు మనందరితో మాట్లాడతాడు. మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే భోజనం తినడానికి ఆసక్తి చూపిస్తామో ప్రతి పూట దేవుని వాక్యం ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపించాలి. మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు. నిజంగా రొట్టె వల్లే, ఈ తిండ్ల వల్లే, ఈ డైటింగ్ల వల్లే బ్రతికితే ఈరోజు మన తాతలు ముత్తాతలు ఎవరు చచ్చిపోయి ఉండేవారు కాదు. అవునంటారా? ఈరోజు మనిషి బ్రతకడానికి ఎన్ని డైటింగ్లు చేస్తున్నాడు. ఎన్నో డైటింగ్లు చేస్తూ, ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ, పచ్చి కూరగాయలు తింటూ, సరైనటువంటి డబ్బున్నా సరైన ఆహారం తినలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ రోజులు బ్రతికేద్దాం అన్నట్టుగా ఆహారాలు తింటూ, రొట్టెలు తింటూ, చపాతీ తింటే సన్నమైపోతాము, చపాతీ తింటే షుగర్ తగ్గిపోతుంది, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్లు రచించి మనం ఎక్కువ బ్రతికేద్దాం అనుకుంటాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనుషుడు బ్రతకాలంటే ఏదో రొట్టె వల్ల అయిపోద్ది అనుకుంటారు, కానీ రొట్టె వల్ల అవ్వదు. మనుషుడు నిత్యము బ్రతకాలంటే దేవుడి వాక్యం అవసరమై ఉన్నది. ఈరోజు మనిషికి చచ్చిపోవాలని ఏం కోరిక లేదు, కానీ అసలు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి,
మేము చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సంగతి దేవుడి వాక్యం బయలుపరుస్తున్నప్పటికీ కూడా చాలామందికి ఆ గ్రహింపు లేదు. ఈరోజు మనుషుడు నిత్యము బ్రతకాలంటే అతనికి వాక్యమే తినాలి. నువ్వు నిత్య జీవం పొందాలంటే నీకు టాప్ సీక్రెట్ ఏంటంటే ఆయన వాక్యాన్ని రోజు వినాలి, రోజు తినాలి. ఆ జీవము కలిగిన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తును రోజు పూజించినప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు నిత్యము బ్రతుకుతావు. కానీ ఈరోజు నిత్యము బ్రతకడానికి అనేక మేకప్ వేస్తున్నారు. ఫుడ్లో రకరకాలు అవి తినాలి, ఈ తినాలి, కొర్రల బియ్యం అంటారు, గ్రీన్ రైస్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు తీసేసి రకరకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ సమయం వచ్చేటప్పటికి చచ్చిపోతున్నావు. కానీ ఈరోజు దేవుని వాక్యం వల్ల నువ్వు దేవుని వాక్యంతో నువ్వు చచ్చిపోయినా మరలా బ్రతికేస్తావు. సో అదే మన బైబిల్ బోధిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మీరు వర్తమానాలు వింటే చాలా చక్కగా చాలా దీవించబడతారని నేను నమ్ముతున్నాను. అయితే రాత్రి చిన్న మాట అని చెప్పి నేను ముగిస్తాను. దేవుడి మర్మమైన క్రీస్తు బయలుపరచబడును అనే వర్తమానంలో చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు మాట్లాడాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కొటేషన్ చదివేసి నేను వర్తమానాన్ని ముందుకు తీసుకెళ్తాను. ప్రవక్త అంటున్నాడు, వాక్యమే జీవమునిచ్చును, వాక్యమే జీవమునిచ్చును. ఎందుకంటే వాక్యమే జీవమైనది. మన జీవం, మన లైఫ్ ఏంటంటే దట్ ఇస్ ద వర్డ్ అని చెప్పుకుంటూ వస్తూ అవ్వ ఒక మానవ గ్రహింపు ద్వారా వ్యక్తిగత జ్ఞానం కొరకు దాన్ని నమ్మేవేసింది. ఏం నమ్మేసుకుందంటే జీవాన్ని నమ్మేసుకుందని చెప్తున్నాడు. ఎందుకని? తన వ్యక్తిగతంగా జ్ఞానము కొరకు, తన వ్యక్తిగతంగా ఏదో సంపాదిద్దామని చెప్పేసి జీవం కలిగిన వాక్యాన్ని నమ్మేసుకుంది. నేడు సంఘములు కూడా ఆ విధంగానే ఉన్నాయి. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జ్ఞానాన్ని బట్టో, వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్స్ని బట్టో దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారని ప్రవక్త అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన వ్యక్తిగతమైనటువంటి ఏ సంపాదనకైనా, వ్యక్తిగతమైనటువంటి ఏ అభివృద్ధికైనా ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం అమ్మేయకూడదండి. సో గమనించండి, యాషావు వాక్యాన్ని నమ్మేశాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? వాక్యమై ఉన్నది. వాక్యాన్ని తనక పూటకూటి కోసం అమ్మేశాడు. అది వ్యక్తిగతమైనది. అయితే వ్యక్తిగతమైన దాని కొరకు అతను అమ్మేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సో సంఘాలు కూడా వారి యొక్క సులాభం కోసము భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని కొరకు, లాభాల కొరకు వాక్యాన్ని నమ్మివేస్తున్నారని ప్రవక్త అంటున్నాడు. సో ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మోషేకు దేవుని పట్ల గొప్ప గ్రహింపు ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని వాక్యం ఏమై ఉన్నదో మోషేకి ఒక గొప్ప గ్రహింపు అనేది ఉందట. గొప్ప గ్రహింపు అనేది మోషేకు ఉన్నది. కానీ ఆ మండుచున్న పొద యొద్ద దేవుణ్ణి కలుసుకున్నప్పుడు తన వైఫల్యమును చూడగలిగింది. ఎప్పుడైతే వాస్తవానికి దేవుడి పట్ల ఒక గ్రహింపు ఉన్నది, కానీ ప్రవక్త అన్నాడు ఆ మండుచున్న పొద యొద్ద దేవుణ్ణి కలుసుకున్నప్పుడు తన వైఫల్యమును చూడగలిగిన. మోషేకు ఆ మండుచున్న పొదయే కరువైనది, శాఖకు కరువైనది. ఆమేన్. వాక్యం కలిగి ఉన్నది ఆయనే శిరస్సు, పునరుద్ధారణకు ప్రథమ ఫలం ఆయనే. సో నేను చెప్పే అంశం ఏంటిదంటే, నేనే ఆలోచన చెప్తున్నానంటే, ఈరోజు మనకు కరువైంది ఏంటంటే దేవుని వైఫల్యం, లేకపోతే క్షమించండి, మన యొక్క జీవితాల్లో వైఫల్యాలను కనుగొనే స్థలమే కరువైంది అంటున్నాడు ప్రవక్త. వాస్తవానికి దేవుని కోసం మనకి చాలా సంగతులు తెలుసు అనుకుంటున్నాం. మాకు బైబుల్ తెలుసు, వర్తమానం తెలుసు, ఇవన్నీ అనుకుంటున్నాము. కానీ మన వైఫల్యాలు ఎక్కడ బయలుపరచబడతాయో అనే సంగతి మాత్రం మనకు తెలియకుండా పోతుంది. మిగతా వాటన్నిటి మీద మనకు ఒక గ్రహింపు, ఒక ఆలోచన, వర్తమానం అంటే ఎలా ఉంటుంది, ప్రవక్త ఎలా ఉంటాడు, లేకపోతే మెసేజ్ ఇది అది ఇదని మనం అనుకుంటున్నాము. బట్ కానీ మనకు ఒక గ్రహింపు అనేది లేదంటున్నాడు. ఏ పట్ల ఒక గ్రహింపు అంటే మన వైఫల్యాలు బయట పెట్టే స్థలము మనకు తెలియట్లేదు అంటాడు. అదే మాట్లాడుతున్నాడు. అతని వైఫల్యాలు ఎప్పుడు వచ్చో తెలిసిందంటే ఆ పొద యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే తనకు ఉన్నటువంటి వైఫల్యాల కోసం తెలుస్తూ ఉంది. ఆ పొద యొద్దకు వచ్చినప్పుడు, ఆ పొద వద్దకు ఎప్పుడైతే వచ్చాడో మోషే, ఆ మండుచున్నటువంటి పొద, అప్పుడు తన వైఫల్యం ఏంటో అతనికి అర్థమైంది. జాగ్రత్త గ్రహించండి. ఈరోజు మన వైఫల్యం ఎక్కడ బయలుపరచబడుతుందో మనకు ఆ స్థలం తెలియాలి. ఈరోజు మన వైఫల్యాలు మనకు తెలియాలి. ఎందుకంటే వి మేక్ ఏ మిస్టేక్స్ అన్నాడు. మనము మన జీవితాలు అనేక తప్పిదములు కలిగి ఉన్నాము, అనేక పొరపాట్లు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. దేవుడు తప్ప ప్రతి ఒక్కరు మానవుడు తప్పిదాలు చేస్తారన్నాడు. మన తప్పిదములు ఎక్కడ బయలుపరచబడుతున్నాయో ఆ స్థలం మనం ఖచ్చితంగా కనుగొనాలట. మోషేకి ఎప్పుడు వరకు అర్థమైందంటే తప్పిదములు ఎక్కడున్నాయని,
అతను పొద యొద్దకు వచ్చేంత వరకు తన జీవితంలో తప్పులు ఎక్కడ ఉన్నాయో అతనికి అర్థం కాలే. మనకు తెలుసు మోషే ఇజ్రాయెల్లో పుట్టాడు. వాస్తవానికి అతను పుట్టుక ఒక సహజాతీతమైనది. అతను పుట్టక మునిపి అతని కోసం దేవుడు ఒక లేఖనం కలిగి ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఈ 430 సంవత్సరాల తర్వాత లేక 400 సంవత్సరాలకి ఈ యొక్క బంధకాల్లో నుండి మిమ్మల్ని విడిపిస్తాను, ఒక విమోచనకు పంపిస్తానని దేవుడు ఇదివరకే ఆ కాలం కోసం అబ్రహాంతో మాట్లాడాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి కూడా ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మోషే. సజాతీతమైన కార్యం కొరకు పుట్టాడు, ఆత్మ సంబంధిగా పుట్టాడు. కాబట్టి గమనించండి, అతని పని ఏంటంటే దేవుని ప్రజలను విడిపించాలి. దేవుని యొక్క జనులను అతను విడిపించి వారిని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడినటువంటి స్థలములోనికి నడిపించాలి. మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్తున్నాడంటే, పెరిగాడు, పెద్దోడు అయిపోయాడు, 40 సంవత్సరాలు వచ్చేసాయి, మంచి వయసులో ఉన్నాడు. అతను అనుకున్నాడు దేవుని యొక్క పని చేసే విధానం అతనికి అర్థం కాలే. దేవుడు ఎలా పని చేస్తాడో 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క మనసును అతను అర్థం చేసుకోలేదు. అతను ఏమనుకుంటున్నాడంటే నేను దేవుడి ప్రజలను విడిపించేస్తాను అని అనుకున్నాడు తప్ప దేవుని ప్రజల్ని ఎలా విడిపించాలో ఆ యొక్క ప్రణాళిక విధానము మోషేకి అర్థం కాలేదు. ఈరోజు చాలామంది మేము విడిపించేయగలము, మేము అది చేయగలము, ఇది చేయగలము అనుకుంటారు. అసలు దేవుడు ఎలా విడిపించాలనుకుంటున్నాడు, దేవుడు ఒక పనిని ఎలా చేయాలనుకుంటున్నాడో అనే సంగతి తెలియకుండా మనం దేవుని కొరకు ఏది చేయలేమండి. దేవుడు ఎలా పని చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎలా ఆలోచన చేయాలనుకుంటున్నాడు అనే సంగతి కోసం మనం ఆలోచన చేయం. అతను ఏమనుకున్నాడంటే, అతనికి బోధించబడింది ఏంటంటే తల్లి బోధ, ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాలి, అదే నేర్చుకున్నాడు. అయితే దేవుడు దాన్ని ఎలా చేస్తాడన్న సంగతి మోషేకి అర్థం కాలే. దేవుడు ఎలా చేస్తాడన్న సంగతి అతనికి అర్థం కాలేదు. కానీ అయితే ఏం చేస్తున్నాడు, అతను ఆ తల్లి బోధించిన ఆ బోధన బట్టి అతను వెళ్తూ మా తెల్లలా చెప్పింది. అతను గుర్తించింది ఏంటంటే నేను ఐగుప్తుని కాదని గుర్తించాడు. అంటే నేను దేవుణ్ణి క్రైస్తవుని గుర్తించాడు. నేను ఐగుప్తుని అనుకోలేదు. అతను నేను ఒక క్రైస్తవుని, నేను ఒక ఇజ్రాయేలుని, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అనే సంగతి అతను గుర్తించాడు. అందుకే అన్నాడు దేవుడి వాక్యం పట్ల మోషేకి గ్రహింపు ఉంది. గ్రహింపు ఉంది. కానీ అతడు ఆ యొక్క పొద దగ్గరకు వచ్చేంత వరకు కూడా తన వైఫల్యం బయటపడలేదు అన్నాడు. అయితే అతనికి ఒక గ్రహింపు ఉంది. ఆ గ్రహింపు ద్వారా ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజలు విడిపించేద్దాం అంటే ఇతను మానవ బలము చేత, మానవ శక్తి చేత ఐగుప్తులందరినీ చంపేసి ఇతని బలము, ఇతని కండలతో అనుకునేవాడు. అంటే అతను ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇతను కున్ఫూ తెలుసు, అతనికి జూడో తెలుసు, అతనికి WWF తెలుసు. ఎందుకంటే సకల విద్యలో ప్రావీణ్యం అని చెప్పాడు. కత్తి తిప్పడం తెలుసు, అన్ని రకాల విద్యలు తెలుసు. అన్ని రకాల విద్యలు అనుకున్నాడు, ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని అంతా కూడా నేను చంపేసి నా ప్రజలందరినీ బయటికి తీసుకెళ్ళిపోదామని ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఇతను దేవుడు యొక్క విడిపించే విధానానికి పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నాడు. అందుకే చంపడం మొదలు పెట్టాడు. అతను ఇరుక్కుపోయి మనకు తెలుసు ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడవిలోకి, అరణ్యంలోనికి, ఐథియోపియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మ్యారేజ్ చేసుకున్నాడు. చక్కని ఒక స్త్రీ దొరికింది, సిప్పోర దొరికింది. బిడ్డలకు అన్నాడు. మామగారు గిఫ్ట్గా, కానుగ్గా, లేకపోతే కట్నంగా కొన్ని గొర్రెలు ఇచ్చాడు. గొర్రెలతో పాటు గొర్రెలు మేపడానికి ఒక కర్ర ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క మోషే ఆత్మ సంబంధమైన స్థితిలో నుండి పూర్తిగా భౌతిక సంబంధమైన స్థితిలోకి వచ్చేసాడు. ఒకప్పుడు ఆత్మ సంబంధిగా అతను స్టార్ట్ చేశాడు ప్రయాణం. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించి ఎప్పుడైతే అతని జీవితంలో ఒక భయం అనేది ఏర్పడిందో, ఎందుకు భయం వచ్చింది అతనికి? చేయవలసినటువంటి విధానంలో అతను పని చేయక అతను ఇరిక్కిపోయాడు. ఈరోజు కూడా చాలా సందర్భాల్లో మనం సమీపించే విధానంలో మనం సమీపించక కొన్నిసార్లు దేవుని సన్నిధి నుంచి మనం పారిపోతాం. కొన్నిసార్లు దేవుని పనిలోనికి సమీపించే విధానం ఉంటుంది. ఆ సమీపించే విధానంలో మనం సమీపించగా మరొక విధానంలో దేవుని సమీపించి, అలా సమీపించినప్పుడు మనం దేవుని వద్ద నుంచి వ్యతిరేకమైన దెబ్బ తిని ఇప్పుడు దేవుడు మనల్ని గద్దించాడని చెప్పి దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అది ఎవరి వల్ల జరిగింది? కొన్నిసార్లు మీరు గమనించండి,
సమీపించే విధానంలో సమీపించుకొచ్చినటువంటి సమస్యలు అవి. గ్రహించండి. ఇతను ఏమనుకున్నాడు? దేవుడి పని చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ సమీపించే విధానం కాదది. ఈరోజు కొన్నిసార్లు మనం అలాగే అనుకుంటాము, దేవుడి పనే చేస్తున్నాం అనుకుంటాము, కానీ దేవుడి పని సమీపించే విధానంలో సమీపించగా మనం పని చేస్తాము. అది చూస్తాకే మానవ కన్నులకి చాలా బాగుంటుంది, బట్ దేవుడు దాన్ని అంగీకరించాడు. అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము దేవుని వద్ద నుంచి భౌతిక సంబంధమైన విషయాల్లోకి మనం జారిపోతాం, మొదలు పెడతాం. అప్పుడే మనకు ఫెయిల్యూర్ వస్తూ ఉంటాయి. ఎందుకు మన జీవితాల్లో ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుందండి? మనము సమీపించే విధానంలో సమీపించినప్పుడే మన జీవితము ఫెయిల్యూర్లో, మిస్టేక్లో పడతా ఉంటుంది. ఇప్పుడు మోషేకి జరిగింది అదే. ఎవరు చెప్పారు దేవుడు అలాగే కొట్టమని? దేవుడు ఏమైనా చెప్పాడా కొట్టి విడిపించమని? ఇతను ఉద్రేకపడిపోయాడు. ఓ నా ప్రజలు దెబ్బలు తింటున్నారు, ఓ నా ప్రజలు చంపుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని, ఆమేన్, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి నేను చంపేద్దామని వెళ్ళిపోయాడు. ఎవరు చంపమన్నారు? ఈయన్ని ఎవరు కొట్టమన్నారు? దేవుడు ఏమైనా కొట్టమన్నాడా? కొట్టమనలేదు. కానీ వెళ్ళి చేసి అది నిరుగులు పడిపోయి భౌతికమైనటువంటి విషయాల్లోకి జారిపోయాడు. కొన్నిసార్లు మనం ఆత్మ సంబంధమైన సంగతుల్లో నుండి భౌతికమైన సంగతుల్లోనికి జారిపోయే ప్రయాణం ఇలాగే ఉంటుందండి. మనకు మనమే వెళ్ళిరుక్కుంటాం. కొన్నిసార్లు మనకు మనమే కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుని వాటిలో విఫలమయ్యి నిజంగా ఆత్మ సంబంధమైన సంగతుల్లో నుండి భౌతికమైన సంబంధమైన సంగతులకు మనం జారిపోతాం. ఇప్పుడు మోషే తన వైఫల్యం ఏంటి? ఇప్పుడు భౌతికమైనటువంటి విషయాల్లోకి అతను జోక్యం చేసుకుని ఆత్మ సంబంధమైన విషయాల్లో దూరంగా వెళ్ళిపోయాడు. పూర్తిగా అతను ఒక ఆత్మ సంబంధమైన సంగతే మర్చిపోయాడు. కొన్నిసార్లు మన జీవితాలు అలాగే ఉంటాయండి. మనము ఆత్మ సంబంధులము, ఈ లోకానికి వేరుగా బ్రతికే ప్రజలము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని వేరు చేశాడన్న సంగతే మనం మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో లోకముతో పోటీ పడుతూ ఉంటాం, లోకములో కాంపిటీషన్ పడుతూ ఉంటాం. అయ్యో దేవుడు నన్ను ఎన్నుకున్నాడే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడే, ఆ సంగతి పూర్తిగా మర్చిపోతాం మనం. లోకముతో పక్కింటోడితో పోటీకి వెళ్తాము, గ్రామస్తులతో పోటీలకు వెళ్తాము, లేకపోతే స్నేహితులతో బంధువులతో పోటీ దిగుతాం. నీ పోటీ వాళ్ళతో కాదు. నువ్వు ఎప్పుడైతే వారితో పోటీ పడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విషయాల్లోంచి జారుకుని భౌతిక సంబంధమైన విషయాల్లో పడిపోయావు. నీ యొక్క సంగతి నువ్వు ఎందుకు పుట్టావు అన్న సంగతి, నువ్వు ఎందుకు పిలవబడ్డావు అన్న సంగతి మర్చిపోతున్నావు. నీ వైఫల్యం అది. ఇప్పుడేం చేశాడు? ఆత్మ సంబంధమైన సంగతులు చేద్దామని చెప్పి పూర్తిగా భౌతికమైన సంబంధమైనటువంటి సంగతుల్లో జారిపోయి మోషే ఏం చేస్తున్నాడు గమనించండి. తన మామగారు కానుకిచ్చుంటాడు కట్నం కింద, గొర్రెలు మేపుకుంటున్నాడు, బిడ్డలకు అన్నాడు, ఒక అందమైన భార్య దొరికింది, ఆ సిప్పూర దొరికింది చక్కగా. అతను చాలా చక్కగా అతని జీవితం కొనసాగిపోతుంది. నిజంగా 100 గొర్రెలు అంటే గొర్రెలు ఈనుతున్నాయి, పెరుగుతున్నాయి, అమ్ముకుంటే పోషణ వచ్చేస్తా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏమైనా అతను పూర్తి దృష్టి అంతా దేని మీద పెట్టాడండి? భౌతిక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి ఫెయిల్ అవుతున్నాడు. భౌతికమైన సంబంధమైన విషయాల మీద దృష్టి వచ్చేసింది అతని జీవితం. ఆమేన్. వచ్చాడంటారా? ఈరోజు కొన్నిసార్లు మనం అలాగే పడిపోతూ ఉంటామండి. ఆత్మ సంబంధులుగా ప్రయాణం ప్రారంభించి మనం భౌతికమైన సంబంధమైన వాటిలో ఇరుక్కుపోవడం మొదలు పెడతాం. మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధముగా ప్రారంభిస్తాం. ఒక సంఘము కూడా అదే చెప్తున్నాడు, ఎఫెసీ సంఘం అనేది ఆత్మ సంబంధముగా ప్రారంభించబడిన సంఘమే భౌతికమైన సంగతుల్లో ఇరుక్కుపోతుంది అన్నాడు. లోకముతో పోటీ పడుతుందంట, లోకములో ఉన్నటువంటి ఆధిక్యత వారు కోరుతున్నారట. గమనించండి నా సోదరి సోదరుల, ఆత్మ సంబంధమైన జీవితంతో ప్రారంభించి మనం భౌతికమైన సంగతుల్లో ఇరుక్కుపోవడం మొదలు పెడుతుంటాం. ఇప్పుడు అదే జరిగింది మోషేకి. 40 సంవత్సరాలు, మరొక 40 సంవత్సరాలు ఆ గొర్రెలు మేపుడు మొదలు పెట్టాడు. గొర్రెలాగే ప్రవర్తిస్తున్నాడు. ఆమేన్. గొర్రెల వలె ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులను పూర్తిగా మర్చిపోయాడు. అతని మతిమరుపు వచ్చేసింది. అయ్యో నేను ఒక ఆత్మీయుడినే, నేను దేవుని కుమారుడిని అన్న సంగతి మర్చిపోయాడు. మనం అదే మర్చిపోతాయి. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థలంలో నడుస్తున్నా, నీవు ఏ విధంగా ఉన్నా ఒక సంగతి గుర్తుపెట్టుకో. అయ్యో నేను ఆత్మీయుడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. నువ్వు ఆత్మీయుడు అనే సంగతి మర్చిపోయినప్పుడు మాత్రమే నువ్వు భౌతికమైన విషయాల్లో పోటీ పడతా ఉంటావు, మొదలు పెడతావు. ఎందుకని నేను ఆత్మీయుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. అందుకే ఇప్పుడు గొర్రెలు మేపుకోవడం కోసం, గొర్రెలు సంపాదించడం కోసం ఏ గొర్రె ఎంత దేనికి ఇంజక్షన్ చేయాలా, ఏ టైంలో అది ఎలా ఉంటుంది అన్నట్టుగానే అతని పద్ధతి ఉంది అంతే తప్ప
అతను మనసు పూర్తిగా నా ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు, వాళ్ళు ఏమైపోయారు, అప్పటికే దెబ్బలు తింటున్నారు అతను ముందు, ఇంకా దెబ్బలు పెరుగుతున్నాయా, వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఉందా అనే ఆలోచన పూర్తిగా అతని జీవితంలో తప్పిపోయిందంట. తప్పిపోయింది. అతను దేవుని పనిని పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఆ ప్రజలు ఏమైపోతున్నారే, నా అమ్మ బాబు ఏమైపోతున్నారే, లేకపోతే నా యొక్క సోదరులు ఏమైపోతున్నారు, అన్న ఆరోన్ ఏమైపోతున్నాడు, నా అక్క మిర్యాం ఏమైపోతుంది, లేకపోతే నా కుటుంబ సభ్యులు, నా ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారే అన్న ఆలోచనే మోషేకి లేదట. ఎందుకంటే ఏమైపోయింది, అతని ఆలోచన అంతా భౌతిక సంబంధంగానే వచ్చేసిందండి. గమనించండి, మన ఫెయిల్యూర్స్ ఎలా స్టార్ట్ అవుతాయి గమనించండి. మన జీవితాల్లో విఫలం ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. తప్పిదాలు ఆత్మ సంబంధంగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం, కానీ భౌతిక సంబంధంగా ఇరుక్కుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. గుర్తుపెట్టుకోండి సోదరి సోదరుల, గ్రహించండి. ఆత్మ సంబంధంగా ప్రారంభించి భౌతిక దాంట్లో ఇరుక్కుపోకూడదు మనము. మోషే ఆ విధంగా వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇజ్రాయిల్ మొర పెడుతున్నారు మనకు తెలుసు. ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే, దేవుని పర్వతం అని పిలువబడే హోరేబుకి వచ్చాడట. ఆ పర్వతం పేరేంటి? హోరేబు. అదే దాని పేరేంటంటే దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబు దగ్గరికి వచ్చి గొర్రెలు మేపుకుంటున్నాడు. అతను పూర్తిగా ఆత్మ సంబంధమైన దృష్టి మందగిల్లిపోయింది. ఆత్మ సంబంధమైన దృష్టి పూర్తిగా పోయింది. ఆమేన్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ పర్వతం మీద ఒక ఆకర్షణీయంగా ఒకటి ఉంది అంటున్నాడు. ఆమేన్. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఆ ఒక పొద నడుమున అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండదు కానీ పొద కాలిపోలేదు. ఎక్కడికి వచ్చాడు? దేవుడి పర్వతం దగ్గరకు వచ్చాడు. మరొక భాషలో చెప్పాలంటే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని పర్వతం లేకపోతే దేవుని యొక్క ఇంటిలోకి వస్తున్నాడు. దేవుడు ఒక ఇంట్లోకి వస్తున్నాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక ఫైర్ దిగి వస్తూ ఉంది. ఒక ఫైర్ వస్తూ ఉంది. అక్కడ ఒక మండుతూ ఉంది. అందుకే ఒక సంఘం ఎప్పుడూ కూడా మండించబడుతూనే ఉండాలి. ఒక మండించబడుతున్న సంఘములో మన వైఫల్యాలు బయటపడతాయి. ఒక మండించబడుతున్న సంఘములో మనం ఏ తప్పైతే చేస్తున్నామో, మన జీవితాలు ఏదైతే మిస్టేక్ ఉందో, ఏదైతే దేవుడు మనం వేరు చేస్తుందో, ఆ సంగతులన్నీ ఒక మండించబడుతున్నటువంటి ఒక సంఘములో బయటపరచబడతాయి. మరొక భాగంలో చెప్పాలంటే ఒక మండించబడుతున్న పాస్టర్, ఆత్మచేత నింపబడుతున్న ఒక పాస్టర్ ఆ సంఘం యొక్క వైఫల్యాలు బయటపడతాడు. నీ వైఫల్యాలు బయలుపరచబడాలంటే అక్కడ ఒక ఫైర్ ఉండాలి. ఏ బలిపీఠాన్ని అయితే నువ్వు నమ్ముతున్నావో ఆ బలిపీఠము నీ వైఫల్యాలు బయట పెట్టేది అలా ఉండాలి. నేను బొజ్జగిస్తూ నీకు ఆ యొక్క పంచదార పూస్తూ నువ్వు అది నిన్ను పొగుడుతూ ఉన్న బలిపీఠం ఎప్పుడు కూడా నీకు హాని చేస్తుంది. నీ యొక్క వైఫల్యం ఎప్పటికీ బయటికి రావు. నీ జీవితం వైఫల్యాలతో ముగిస్తే కనుక నువ్వు లాస్ అయిపోతావు. నీ జీవితం పాడైపోతుంది. ఇప్పుడు ఇతని వైఫల్యాలు బయటకు వచ్చే రోజు వచ్చింది. నీ వైఫల్యాలు బయటికి రావాలంటే ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక బలిపీఠం అవసరం. అలాంటి బలిపీఠం, చల్లారిపోయిన బలిపీఠం ఉంటే నీ వైఫల్యాలు ఎప్పుడు బయటికి రావు. ప్రవక్త అన్నాడు అనేకమైనటువంటి బలహీనమైన బలిపీఠాలు ఉన్నాయన్నాడు. వీక్ పుల్పిట్స్ అని చెప్పాడు. ఒక నిజమైన సంఘం ఎప్పుడూ కూడా వీక్ బలిపీఠంగా ఉండకూడదు. ఒక మండించబడుతున్న బలిపీఠం దగ్గర రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోషే? మండించబడుతున్న బలిపీఠం దగ్గరకు వస్తున్నాడు. బ్రదర్ గుర్తుపెట్టుకో, నీ బలిపీఠం మండుతుందో లేదో చూడాలి. నీ బలిపీఠం మీదకి దేవుడు దిగొస్తున్నాడో చూడాలి. ఆ యొక్క అగ్ని దిగొస్తుందో చూడాలి. అగ్ని దిగొచ్చిందంటే నీ వైఫల్యం అంతా బయట పడుతుంది. కానీ రోజు ఏంటంటే మన వైఫల్యాలు బయటికి రావడం అంటే ఇష్టం ఉండదు. మన వైఫల్యాలు చెప్తే ప్రజలకు ఇష్టం ఉండదు. వైఫల్యాలు బయటకు వస్తున్నప్పుడు ప్రజలు తట్టుకోలేదు వాటిని. మీకు అర్థమవుతుందా? వైఫల్యములు బయటకు వస్తున్నప్పుడు ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరట. అసలు సంఘానికి వచ్చేది ఏంటంటే కరెక్షన్కి వస్తున్నాం. కరప్షన్ కాదు. కరప్షన్ అంటే ఏంటి తెలుసా? నశించిపోవడం లేకపోతే పాడైపోవడం. మనం కరప్షన్కి రావట్లేదు కానీ కరెక్షన్కి వస్తున్నాం. కరెక్షన్ అంటే సరి చేయబడ్డం, కరప్షన్ అంటే నాశనం అవడం. ఇప్పుడు ఎందుకు రావాలి? కరప్షన్కి రావాలా, కరెక్షన్కి రావాలా? నువ్వు కరెక్షన్ అవ్వాలంటే నీ వైఫల్యం తెలియాలి. ప్రవక్త అన్నాడు సంఘం అనేది సరి చేయబడి స్థలం అన్నాడు. సంఘం అనేది
సరి చేయబడే స్థలం అన్నాడు. నీ సంఘము నీ పాస్టర్ సరి చేయకపోతే ఆ సంఘం నువ్వు మానేయడం మంచిది. ఈ విధంగా చెప్పొచ్చు అంటారా? ఒక పాస్టరు, ఒక సేవకుడు నిన్ను సరి చేయకుండా ఉంటే నువ్వు సంఘానికి మానేసి కూర్చోవడం బెటర్ ఇంటి కాడ. Is it right? నాతో మీరు ఎక్కిస్తున్నారా? మరి ఎందుకు సంఘానికి వెళ్ళేది? ప్రవక్త చెప్పాడు సంఘం అనగా సరి చేయబడి స్థలం అన్నాడు. ఆ సంఘములో నువ్వు సరివ్వట్లేదంటే సంఘాన్ని మానే. సంఘ సాధులు సరేం చేయట్లేదుగా, అందుకే ఇక్కడ మానేసి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ కూడా దేవుడి సేవకుడు నేను సరి చేయకపోతే నీకు వర్తమానం ఏంటంటే ఏంటి, నీ జీడియం ఉంటే ఏంటి, ఉపయోగం ఏముంది? ఇప్పుడు వైఫల్యం బయటపడే స్థలమే. ఎక్కడ బయట పెడతాది వైఫల్యం? ఏ బలిపీఠం దగ్గర అయితే పరిశుద్ధాత్మ దిగొస్తుందో అక్కడే ప్రజల యొక్క వైఫల్యాలు బయటకు వస్తాయి. కానీ ఆ మంటను ప్రజలు తట్టుకోలేరు. ఆ మంటను ప్రజలు తట్టుకోలేరు. ఇప్పుడు దేవుడి పర్వతం మీద ఒక మంట వస్తుందంట. నిజమైన దేవుని సంఘములో ఎల్లప్పుడూ ఒక ఫైర్ ఉంటుందండి. నిజమైన ఎన్నుకున్నటువంటి సంఘములు, ఎన్నుకు వేసుకున్నటువంటి ఆ సేవకుడి దగ్గర నిజమైనటువంటి ఫైర్ ఉంటుంది. అది ఆ మంట వస్తుంది కానీ కాలిపోవట్లేదు. అవునంటారా? కాలిపోతా పొగ ఉంటుంది ఏంటి అంటే అది నిన్ను కాల్ చేయడానికి రావట్లేదు, అది నిన్ను సరి చేయడానికి వచ్చిన పొగ. అది పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను పూర్తిగా భస్మం చేసేది. ఇప్పుడు వచ్చి నిన్ను కాలుస్తుంది. ఎలాగా? నిన్ను సరి చేయడానికి. బంగారాన్ని ఏం చేస్తారు? బంగారాన్ని ఏం చేస్తారు? అది బాగా కాలిపోతే ఏమవుతుంది? అవునా? ఆయన బంగారాన్ని కాల్చవద్దా? అవునా కాదా? ఇప్పుడు ఆ కంసాలి ఆ బంగారాన్ని ఎందుకు కాలుస్తున్నాడు? మొత్తానికి బంగారం లేకుండా తుడిచిపెట్టేయడానిక, బంగారం ఒక షేప్ తీసుకురావడానిక? పరిశుద్ధాత్మ సంఘంలో అలాగే పనిచేస్తారు. ఆ మంట ఏది వస్తుందంటే అది మండుతుంది కానీ కాలదట. ఆ మంట వల్ల ఏదో మార్పు జరుగుతుంది అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని పర్వతమైన హోరేబు దగ్గర ఒక ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ ఏంటంటే సహజాతీతమైన ఫైర్. ఇప్పుడు బలిపీఠాల మీద సహజాతీతమైన ఫైర్ ఉండాలి. బలిపీఠముల దగ్గర ఒక సహజాతీతమైన ఫైర్ ఉండాలి. ఇప్పుడు వస్తుందా సహజాతీతమైన ఫైర్ అంటే? దేవుడు దిగొచ్చినప్పుడు, ప్రభు ఆ బలిపీఠం మీద దిగొచ్చినప్పుడు సహజాతీతమైనటువంటి ఆ ఫైర్ ఉంటుంది. ద సూపర్ నేచురల్ ఫైర్ అంటారు దాన్ని. ఆమేన్. ఇప్పుడు ఏమనుకున్నాడు చూడండి. ఆమేన్. అది కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొదేంటి కాలిపోవట్లేదు, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏమనుకుంటున్నాడు చూడండి. ఇందాక నుంచి చూస్తున్నాను ఆ చెట్టు అంతా కాలిపోయి బూడిదైపోద్దేమో, సాయంకాలం వెళ్తా ఆ కట్టెలు కొట్టేసి సాయంకాలం వెళ్ళినట్టు స్నానం చేస్తాక మిరియంకి ఎత్తే పొయ్యిలో పెట్టేసి నాకు నీళ్లుగా చేస్తుంది అని చూస్తున్నాడు అట. ఎందుకంటే ఇతను ఎవరు? భౌతిక సంబంధిగా ఉన్నాడు. ఇప్పుడు భౌతిక సంబంధమైన ఆలోచనలు ఎలాగా వస్తాయి. చూస్తున్నాడు చెట్టు ఎప్పుడు కాలుతుందని. పొద్దు నుంచి చూస్తున్నది కాలిపోవట్లేదు, అలాగుంది. ఆమె ఇదేంటిది? అంత చెట్టు ఏమో అంత ఉంది, పొద అంటే పెద్ద ఏముంటుంది, కాలిపోయి బూడిదైపోతుంది కదా. ఇంకా కాలట్లేదేటి? ఒక గంట చూశాడు, అవ్వలేదు. ఇంకా గంట చూశాడు, కాలేదు. ఇదేంటిది వింతగా ఉందేటి? మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా? ఆమె మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా అంటున్నాడు చూడండి. వింతగా ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దిగొస్తుంటే ఈ వ్యక్తి అక్కడ ఏదో వింత జరుగుతుందేమో అన్నట్టుగా వస్తున్నాడు. సంఘానికి చాలా మంది అలాగే వస్తారు, వింతలు చూడడానికి వస్తూ ఉంటారు. అవునా? వింతలు ఏదైనా జరుగుతున్నాయేమో చూడడానికి వస్తూ ఉంటారు. ఏదో దేవుడు దిగొచ్చాడు మాట్లాడేద్దాము, నేను సరైపోదాం అనుకుంటున్నాడా? అక్కడ ఏదో ఉంటుంది, వింత చూసి వెళ్ళిపోదాం. నిజంగా చాలా మంది ఆదివారం వస్తారు, పాస్టర్ గారికి ఒక వందలు చెప్పేస్తే వారం రోజులు పడి ఉంటుంది అన్నట్టు వస్తారు కొంతమంది. వింతలు చూడడానికి సంఘానికి వస్తారు. ఏ వింతలు? సంఘంలో ఏ వింతలు జరుగుతూ ఉంటాయి? పరిశుద్ధాత్మ ఒక వింత. అదేమన్నా లేకపోతే అది దాన్ని ఏమంటారు? వేస్తుంటారు కదా నెలకోసారి, చక్రాలు వేసి వేస్తారు కదా, దాని పేరు ఎగ్జిబిషనా? లేకపోతే మ్యాజిక్ లా ఎలాగెళ్ళి తిప్పేసింది. పాస్టర్ ఇంతకుండా వస్తున్నారా? పాస్టర్ ఎగురుతుంటే కేకలు ఎత్తుంటే చూస్తాకు వస్తున్నారా? సంఘంలో పాటలు పాడుతున్న ఎలా చూస్తాకు వస్తున్నారా? మోషే అలాగే వస్తున్నాడు. మోషే అలాగే వస్తున్నాడు. వింతగా ఉందంటే ఇది వింత ప్రజలు అన్నట్టుగా ఉన్నాడట. ఇదేంటి వింతగా ఉందే? పరిశుద్ధాత్మ ఎలా ఉందంట? అతనికి వింతగా ఉందంట. దేవుడు యొక్క ఆత్మ అక్కడ మండుతూ ఉంటుంటే వింతగా ఉందంట. వింతలు చూడడానికి వస్తున్నాడు. చాలా మంది వింతలు చూడటాకే వస్తారు సంఘానికి.
మరి నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు ఎంతలో చూద్దాం వస్తున్నావు, నీ వైఫల్యాలు బయట పెట్టుకోవడానికి వస్తున్నావు. నీ యొక్క అప్రోచింగ్ విధానం చూడాలి. ఎందుకు వింత చూస్తున్నాడు అంటే తన భౌతిక సంబంధిగా మారిపోయాడు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు దీనికి లేవు. దేవుని పట్ల గ్రహింపు ఉందంటే కానీ తన వైఫల్యాలు తెలవట. బైబిల్ కోసం వర్తమానం కోసం నీకు జ్ఞానం ఉండొచ్చు, బట్ నీ వైఫల్యాల కోసం తెలియాలంటే నీకు అక్కడ పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆమేన్. ఏమన్నాడు చూడండి, దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చి యెహోవా చూచెను. వస్తున్నాడు, రాని 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 అనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకే అతడు చిత్తం ప్రభువా అన్నాడంటే ఏంటి? ప్రవక్త. అందుకే దేవుని పట్ల ఇతనికి ఒక గ్రహింపు ఉందంట. దేవుని పట్ల ఇతనికి ఒక గ్రహింపు ఉంది, కానీ తన వైఫల్యాలు మాత్రం తెలియదు. ఈ రోజు కొద్దిగా గ్రహింపు మనకు ఉంటుంది, కానీ మన వైఫల్యాలు తెలియదు. ఆమేన్. గమనించండి, మన వైఫల్యాలు తెలియాలంటే అక్కడ పరిశుద్ధాత్మ దిగి రావాలి. మాట్లాడడం మొదలు పెట్టాడు, కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ పొదలో నుండి దేవుడే మాట్లాడుతున్నాడు. ఓ ప్రభువాన్ని గుర్తుపెట్టాడండో, ఇక్కడ ఏదో ఉందన్న సంగతి గుర్తుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన దగ్గరికి రావద్దన్నాడట. దగ్గరికి రావద్దు అన్నాడట. ముందు నీ చెప్పులు ఇప్పు అన్నాడట. చెప్పులు అంటే ఏంటి? నీ సొంత మార్గాలన్నీ పక్కన పెట్టాను. నీ సొంత మార్గాలన్నీ కూడా పక్కన పెట్టి, ఇది పరిశుద్ధ స్థలం. నువ్వు ఎలా పడితే అలాగ వచ్చేసి పరిశుద్ధ స్థలం ఉంటా కుదరదు. నువ్వు ఎలా పడితే అలాగ వచ్చేసి పరిశుద్ధ సన్నిధిలో ఉండి నటించాలని కుదరదు. ముందు నువ్వు చెప్పులు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది. దేవుడు దిగొచ్చిన స్థలం అది. పరిశుద్ధాత్మ రంగం మీద ఉన్న స్థలం అది. పరిశుద్ధాత్మ కదలాడుతున్న స్థలం అది. ఆమేన్. నీ పరిశుద్ధాత్మ కదలాడుతున్నప్పుడు నీ మార్గాలతో అక్కడ కూర్చోవద్దు. నీ సొంత మనసు అక్కడ ఉండొద్దు. నీ జీవితాల్లో వైఫల్యాలు, నీ జీవితం ఏమై ఉందో అది బయటికి రావాలంటే, నీ రూపం, అసలైన రూపం బయటికి రావాలంటే నీ సొంత మనసులో దేవుని సన్నిధిలో కూర్చుంటే నీవు ఎప్పటికీ కూడా నీ వైఫల్యాల విషయాల్లో రియలైజ్ అవ్వవు, దాన్ని సరి చేసుకోవు, నీ జీవితం మారదు. అందుకే చాలా మంది సంఘంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదో భావాలు కలిగి సంఘంలో కూర్చుని ఆ గంట 2 గంటలు గడిపేసి వెళ్ళిపోవడం మొదలు పెడతా ఉంటారు. దానివల్ల దేర్ ఈజ్ నో యూజ్. దానివల్ల ఉపయోగం అనేదే లేదు. దానివల్ల ఉపయోగం అనేదే లేదు. చెప్పులు లేదు, పరిశుద్ధమైన ప్రదేశం అన్నాడట. ఆమేన్. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పగా తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడలేకపోయాడు. ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. నేను ఎవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనగానే ముఖంతో చూడలేకపోతున్నాడు. ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? దేవుని యొక్క ప్రసన్నతలో నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు మీ ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. అయినా అయ్యగారికి తెలియట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా మనకు స్టోరీ తెలిసి చదువుకున్న తర్వాత. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇదంతా స్టోరీ చెప్తున్నాడండి. ఇద్దరికి కన్వర్జేషన్ జరుగుతుంది. ఇద్దరికి మధ్యలో జరుగుతుంది. దేవునికి మోషేకి జరుగుతూ ఉంది. అతను దేవుడికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బలహీనమైన స్థితిలో ఉన్న వ్యక్తి దేవుడికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమేన్. కానీ ఎప్పుడైతే పొదలోకి వచ్చాడో దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. తనకున్నటువంటి వైఫల్యము ఏ స్థితిలోంచి పడిపోయాడో, అతను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో నుంచి పడిపోయాడు, అతని స్థానం కోసం దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు? దేవుని యొక్క ఆత్మతో రోషంతో ఉన్న వ్యక్తి, దేవుడి కొరకు రోషంగా బ్రతకాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో దేవుడు అతని వైఫల్యాలు బయలుపరచడం మొదలు పెట్టాడు. తన వైఫల్యాలు చూపించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే వైఫల్యాలు చూపించడం మొదలు పెడుతున్నాడో గమనించండి. ఆమేన్. దేవుడితో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. నువ్వు ప్రజలు విడిపించాలంటే నువ్వు ఎవరు అంటున్నాడు. మళ్ళీ నువ్వు ఎవరు అని చెప్పాలని అంటున్నాడు. అంటే ఏ విధంగా ఉందంటే దేవునితో, ఈ భౌతిక సంబంధి దేవునితో పెరుగులాడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితాలు అలా ఉంటాయి. వాక్యం వస్తున్నా కానీ మన జీవితం ఈ భౌతిక సంబంధమైనది మన వైఫల్యాలు చెప్తున్నప్పటికీ సరే అవడానికి ఇష్టపడదండి. అందుకే ప్రవక్త అన్నాడు, వింటాం మటు వింటారు కానీ లోబడరు అన్నాడు. నేను చదివించాను కదా, నేను కొటేషన్. వింటారు, వాక్యం వింటారు కానీ లోబడరు అన్నాడు. వాక్యం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కానీ లోబడరు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు వెళ్ళాలి, ఆ ప్రజలందరూ విడిపించాలంటే
అంతా చెప్పిన తర్వాత ఏమన్నాడు? నువ్వెవరే అన్నాడు. డౌట్ వచ్చేసింది. భూతం వచ్చిందో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు డౌట్. అవునా? ఎవరో మాట్లాడుతున్నారు కూడా అతను తెలియట్లేదు. ఎందుకంటే తన భౌతికమైన ఆలోచనతో నింపబడిపోయి ఉన్నాడు. మాట్లాడేది ఎవరు అన్న సంగతి ఈ పర్సన్కి తెలియట్లేదు. ఆమేన్. గమనించండి, నీతో ఎవరు మాట్లాడుతున్నారో ప్రత్యక్షత నీకు ఉండాలి. మాస్టర్ మాట్లాడుతున్నారా లేదా దేవుడు మాట్లాడుతున్నారా నీకు తెలియాలి. ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడు నీకు అర్థం కావాలి. నువ్వెవరో ఏమని చెప్పనా దగ్గరికి వెళ్తేని నేను ఉన్నవాడిని అనేవాడిని అని చెప్పాడు. మనోడు అడిగినట్టుగా చెప్పాడు. అవునా? నేను నిన్న ఉన్నాను, ఈ రోజు ఉన్నాను, రేపు ఉన్నానని చెప్పాడు. ఆమేన్. అయినా అర్థం కాదు మనోడికి. నేను యెహోవా అని, యెహోవా అనగా జ్ఞాపకార్థ నామం, ఈ నామాన్ని తీసుకెళ్ళన్నాడు. మళ్ళీ అన్నాడంట, ప్రభా నా నాలుగు సరిగా లేదు ప్రభా. ఎందుకు సరిగా ఉంటుంది అంటూ నేర్చుకున్నాడు. గుడ్లు ఎలా పిలుతాడు అంటాడు, అదే నేర్చుకున్నాడు. నాలుగు సరిగా లేదు ప్రభా, 40 సంవత్సరాలుగా అదే రింగ్ టోన్ మనోడికి. ఇక రింగ్ టోన్ ఎక్కడ మారుతుంది? అదే రింగ్ టోన్ ఆయన ముందు వాయిస్తున్నాడట. కొన్ని మనకు ఉంటాయి, పాత టోన్లు ఉంటాయి, ఎప్పుడు అదే టోన్లు ప్రభు దగ్గర. నా జీవితం ఇది ప్రభా, నా జీవితం తండ్రి అంటారు. దేవుడు మాట్లాడతాడు, సరేవయ్య అంటారు. లేదు ప్రభా నా నాలుగు ఏమంటాడు? ప్రభా నా నాలుగు వంకరే తండ్రి, నాలుగు మచ్చలు నేను. ఆమేన్. హల్లెలూయా. అసలు నాలుగు ఇచ్చినోడు నేను కదా. నాలుగు ఇచ్చింది ఎవరు? ఆమేన్. ఆ నాలుగుతో ఒప్పుకోవడానికి ఏమైంది నీ యొక్క తప్పులు? ఆ నాలుగుతో తప్పులు ఒప్పుకోవడానికి ఏమైంది? ఆ నాలుగుతో పొరపాట్లు ఒప్పుకోవడానికి ఏమైంది? నువ్వెందుకు నీ యొక్క సాకులు చెప్తున్నావు? తప్పించుకునే మార్గాలన్నీ ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అబ్బాయి నువ్వు ఎలా ఉన్నావని ఆలోచన చేయడట. ఆమేన్. అప్పటికే చేతిలో ఎలా తిరిగేస్తుందంట ఏంటిది? కరాటీ కర్ర. ఓ నీకు వచ్చింది ప్రాబ్లం ఏంటండి? కరాటీ కర్ర అయితే ముందు పడేదని అన్నాడు. నీ చేతిలో ఏముందో? ఇన్ని ఆశలు వేస్తున్నావు, ఇన్ని ఆశలు వేస్తున్నావు. ఎందుకంటే మూడో అధ్యాయం అంతా దేవుడితో వాదిస్తున్నాడు. ఈ రోజు చిన్న మాట చెప్తే సేవకు దూకేయడానికి రెడీగా ఉన్న చాలా మంది. అవునా? చిన్న మాట ప్రభువా ఎలాంటి వెళ్తే ఈ అధ్యాయం అంతా పర్లేదు ఇవ్వాల. ఈ 3వ అధ్యాయం అంతా ఒక వ్యక్తిని సేవకు పంపించడానికి ఎన్ని పాటలు పడుతున్నాడో ప్రభు. కానీ రోజు చిన్న లైటింగ్ అని చిన్నది తాకిందంటే కనుక అయిపోయినట్టే. తర్వాత నుంచి BTH MTH బాగా మూల స్థాపించబడిపోతుంది అంతర్జాతీయ సంఘం అని. అవునా? కానీ 3వ అధ్యాయం అంతా కూడా ఎన్నెన్నో చెప్తున్నాడు సారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ భౌతికమైన వ్యక్తి జీవితాన్ని ఆత్మీయ స్థితిలో రావడానికి దేవుడికి ఎంత టైం పడుతుందో చూడండి. అందుకే చాలా సార్లు చాలా టఫ్ సిచ్యువేషన్ అండి. భౌతికంగా ఆలోచన చేసే వ్యక్తులని ఆత్మ సంబంధంగా తీసుకురావాలంటే ఒక పాస్టర్కి చాలా టఫ్ ఫైట్ అండి. దేవుడే చాలా టఫ్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే బాగా ఇరిక్కిపోయాడు, బాగా డెవలప్మెంట్, ఫిజికల్గా రోజు రోజుకి అభివృద్ధి అయిపోతున్నాడు. ఎందుకంటే దాని మీద టార్గెట్ పెట్టాడు. నువ్వు దేని మీద అయితే టార్గెట్ పెట్టావు అదే ఒత్తిడిలో మొదలు పెడతారు. అసలు ఏముంది అబ్బా నీ చేతిలో? ఇంత ముందుగా తయారయ్యావేంట్రా నాయన నువ్వు? అసలు నీ చేతిలో ఏముంది? అది పాడే ముందు అన్నాడు. ఆమేన్. నీ చేతిలో ఏముంది అది ముందు పాడేమన్నాడు. కర్ర ఉందంటారు, పాడేయండి అన్నాడు. ఈరోజు గమనించండి, మన వైఫల్యాలు ఏంటో మనం కింద పడేయాలి. మన వైఫల్యాలు ఏవైతే బయలుపరచబడుతున్నాయి వాక్యంలో అవి కింద పడేయాలి. నువ్వు కింద పడేయకపోతే కనుక నీ జీవితం ఎప్పటికీ కూడా దేవుడితో ఇదే విధంగా మాట్లాడతావు. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నా నువ్వు సరేవో ఇంకా అయ్యో నా ఫెయిల్యూర్ ఎక్కడుంది? ఏ విషయంలో నేను ఫెయిల్ అయిపోతున్నాను? ఓ దేవుడు మాట్లాడతాడు, ఓ ఈ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావని. రేపు పొద్దున మళ్ళీ అదే ఫెయిల్యూర్. అవునంటారా? మళ్ళీ అదే ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే నిన్న చెప్పినప్పుడు నువ్వు సరవలేదు. ఇంతవరకు నువ్వు విన్నావు, ఆమె అని చెప్పావు, లోపడలేదంటే. దేవుడు చెప్పేది వాస్తవమేనా? ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి నా సోదరులారా, వైఫల్యం, మోసే వైఫల్యం దేవుడు చెప్పడానికి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఎలా చేస్తున్నాడో చూడండి మోసే. అందుకే ఈరోజు దేవుడు ఏదైనా మాట్లాడితే మనం దాన్ని సమర్థిస్తున్నాం తప్ప, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప, అయ్యో దేవుడి వాక్యం దేవుడు ఎలా చెప్తున్నాడు కాబట్టి నేను సరవ్వాలి, దేవుడు చూసుకుంటాడులే ఏదైనా అనుకున్న ఆలోచన మనకుందా? లేదండి. లేదు. ఆ పొల దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం అతని రూపం అంతా బయటకు వచ్చేస్తుంది.
అందుకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ముందుకు వచ్చినప్పుడు తన జీవితం ఎక్స్పోజ్ అవుతుంది అట్లా. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చినప్పుడు నీ వైఫల్యం అంతా కూడా బయటపడుతుంది. ఈరోజు మనం దేవుడిని ఏమన్నా తెలుసు, రోజుని చచ్చికొచ్చినప్పుడు ప్రభువా నేను ఏ తప్పు చేశాను, నా జీవితం సరిచేయ ప్రభు అని ప్రభు సన్నిధిలోకి వచ్చి అడగాలంటే ప్రార్థన చేస్తాడు. ప్రభువా పాస్టర్ గారి నుంచి మాట్లాడని, పాస్టర్ గారి నుంచి దేవుడు మాట్లాడిన తర్వాత పాస్టర్ గారిని తిడతాం మొదలెడతాడు ఇంటికి వెళ్ళినప్పుడు. ఎందుకని చెప్పు, ఈ ఇంటికాడ బయలుదేరిన ముందు పాస్టర్ గారి నుంచి నాతో మాట్లాడు ప్రభు అంటాడు. సంఘంలోకి రాగానే పాస్టర్ గారితో పాస్టర్ గారి నుంచి నాతో మాట్లాడు ప్రభు అంటాడు. ఈ లోపల పాస్టర్ గారు లంకించుకుని వాక్యం మాట్లాడుతుంటాడు. ఈ లోపల నీ లోపాలన్నీ బయటెడతాయి. అప్పుడు నువ్వు ఎలా రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వే కదా మాట్లాడమని ప్రభువుని అడుగు. మరి మాట్లాడితే ఏ కష్టమే వచ్చేస్తుంది, ఎందుకు బాధ వచ్చేస్తుంది? చాలా మంది పరిస్థితి ఇది. నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు అన్నావు. నువ్వు అనుకున్న రీతిలో దర్శించేస్తాను అనుకున్నావా? నువ్వు అనుకుంటావు ప్రభువా చర్చికి వెళ్తున్నాను, ఒక 50,000 నాకు ఇంటికి వెళ్ళగానే దొరికేది ప్రభు. అదే సంగతి దైవజన్ నోట్లోంచి పలికించి తండ్రి అంటావు. నిజంగా దొరికేసి అంటే మామూలుగా ఉండదు. నెక్స్ట్ వారం ఆదివారం కనబడితే ఒట్టు, నువ్వు కనపడవు. ఎందుకంటే 50,000 చాలా బాగుంటాయి కదా నీకు. అవే కోరుకుంటున్నారు ప్రజలు. ఒక నిజమైన దేవుని కుమారుడు ప్రభువా ఈ రోజు నీ సన్నిధికి వస్తున్నాను, నా వైఫల్యం బయటెట్టు, నేను సరవాలి. వైఫల్యాలు ఉన్నాయి మన జీవితాల్లో, మన బ్యాక్వర్డ్ చాలా ఉంది. నీ వైఫల్యాలు బయటికి రావాలంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు నీ వైఫల్యాలు బయట పెడతాడు, సాకులు చెప్పకూడదు. నీ వైఫల్యాలు బయట పెడుతున్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా సాకులు చెప్పొద్దు. ఎందుకు సాకులు చెప్తున్నావు? నో సార్. ఆమేన్. అందుకే దేవుడి కుమారుడు ఎప్పుడు కూడా సరవడానికి ఇష్టపడతాడు. దేవుడి కుమారుడు మంచి లక్షణం సరవడానికి ఇష్టపడతాడు. దేవుడి కుమారుడు కానివాడికి ఏదైనా చెప్తే హృదయాలు నొచ్చుకుంటాడు. ఆమేన్. పేతురు బోధిస్తున్నాడట, హృదయాలు నొచ్చుకున్నాయంట. అవునా? ఎలా బోధించాడు? హృదయాలు పగిలిపోయినట్టుగా బోధించాడట. కొంచెం బాధ వచ్చిందంట. ఆమె కొంచెం బాధ వచ్చిందంట. సర్లే, బాధ వస్తే బాధ వచ్చింది. అయితే పేతురు నువ్వు బోధించిన బోధ ప్రకారం మేము ఏం చేయాలి చెప్పయ్యా అన్నారంట. అంటే అక్కడ 3,000 మంది వాక్యం బోధించినప్పుడు హృదయాలు నొచ్చుకునే స్థితిలో అతను బోధించాడు. హృదయాలు పగిలేటట్టుగా బోధించాడు. హృదయాలు పగిలిపోయాయి. అప్పుడు అంటున్నారు, ఏం చేయమంటావయ్యా అన్నారా? వాళ్ళు ఎవరంటారు? దేవుని కుమారులేనా? దేవుని కుమారులేనా? దేవుని కుమారుడు మీటింగ్ అయిపోయేటప్పుడు దేవుడిని అడుగుతాడు, ఏం చేయాలి ప్రభా మేము ఇప్పుడు, మేము ఏం చేయాలి అయ్యా, మా జీవితాలు ఎలా మారాలయ్యా అని అడుగుతాడు. ఆమేన్. మూతి తిప్పి వెనక్కి వెళ్ళిపోడు. అవునా కదా? నో సార్. దేవుడు వైఫల్యాలు బయట పెట్టే స్థలమే ఆ యొక్క పదండి. పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు నీ వైఫల్యం బయట పెడతావు. నీ జీవితము, నీ మిస్టేక్లు అన్ని, నీ లైఫ్ అంతా బయట పెడతాను. నువ్వు బయట పెట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఓహో నా లోపం మీద నేను సరి అవుతాను అనుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు సారు? పెరుగులాడుతూ మొదలు పెడుతున్నాడు. నా నాలుగు బాలేదండి అన్నాను నేను. నత్తుకోండి ప్రభువా, బాగా తినేటట్టున్నాడు అబ్రాహం. నత్తు వచ్చింది 4 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి. ఏమైంది అన్నాడు. 4 నోటి మాన్యం కలవాడిని ప్రభువా, చూసావా నాకు ఏమీ లేవు పరిస్థితులు అంటున్నాడు. ఓ నువ్వు సరవమంటే ఇన్ని సాకులు చెప్తున్నావు ఏంటి? ఈరోజు చాలా మంది నీ వైఫల్యాలు సరి చేసుకుంటే నువ్వు సాకులు చెప్తారు. ఆమేన్. అప్పుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది అది పాడే ముందు అన్నాడు. వాడు ఏం చేశాడు? పడేసాడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు చేతిలో ఏముంది అది పాడే ముందు. ఏది దేవుడు నిన్ను అడ్డగిస్తుంది అది పాడే ముందు అది పడేసాయి. ఆమేన్. నా గొర్రెలు ఏమైపోతాయి? ఐగుప్తు వెళ్ళి వాళ్ళు తీసుకురమ్మంటే అయిపోవు, ఈ 1000 గొర్రెలు ఏమైపోతాయి బాబో అనుకున్నాడట. అవునా? ఈ ఉద్యోగం వదిలేస్తే నా పని ఏమైపోద్దు బాబోయ్, ఇది వదిలేస్తే నా పని ఏమైపోద్దు బాబోయ్ అన్నాడట. నువ్వు అక్కడికి వెళ్ళంటే ఇవన్నీ ఎవరు చెప్తారు? అరట్టిపోతారు అన్నాడా. ఇప్పుడు అంతవరకు కష్టపడి మెల్ల మీద వేసుకుని 45 సంవత్సరాలు కష్టపడి ఆస్తి అంతా ఏమంటాడు? వదిలిపెట్టేసి ఐగుప్తు వెళ్ళమంటాడు. అవునా? గమనించండి, ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు కూడా ఆయన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి ఘనత కలుగును గాక అన్నాడు. 1000 గొర్రెలో 2000 గొర్రెలో ఇచ్చాడు. మంచి ఆస్తిపరుడు, సంపన్నపరుడు అయ్యాడు. ఇప్పుడు అవి విడిచిపెట్టి మీ మామగారికి ఇచ్చే, అవి ఇచ్చేయాలా? ఆమె తప్పు ఇచ్చేయి, నువ్వు అక్కడికి వెళ్ళా అన్నాడు. ఎన్ని అంగులేస్తున్నాడు? 2 అంగులేస్తున్నాడు. అర్థమవుతుందా? నీ వైఫల్యం ఏంటి? నువ్వు ఎక్కడ ఏ పని ఆఫీస్ వచ్చావు? నువ్వు
ఏ పని ఎక్కడ వదిలేసి వచ్చేసావు, ఆమేన్, ఆ పని చేయడానికి వెళ్ళు, ఆమేన్. చేతి కర్రపాడేమన్నాడట. కర్రపాడేసినప్పుడు ఏమైంది? అది పాము అయిందంట. ఆమేన్. అవునా? దేవుడు దాన్ని మార్చేస్తా ఉన్నాడు, దాని పరిస్థితి అంతా మారుస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏమన్నాడు? నీ కోసము అహరోను ఎదురు చూస్తున్నాడు. అంటే మోషేను సిద్ధపరచక మునిపే అహరోను సిద్ధపరిచాడు. మోషేను సిద్ధపరచక మునిపే అహరోను సిద్ధపరిచేశాడు. అవునంటారా? కానీ అహరోను సిద్ధపరచినట్లుగా బైబిల్లో సరిగా లేదు. కానీ అహరోను సిద్ధపరిచాడు. నీ అన్న నీకు ఎదురుగా వస్తున్నాడంటే ఎవరో చెప్పారు వెళ్ళమని. నీ తమ్ముడు వస్తున్నాడు నేను ఎదురుగా అని చెప్పి అహరోను కూడా చెప్తే అహరోను ఎదురవుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరికే బోధిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మోషే ఏం చేయాలి? తన జీవితం అంతా ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి, ఓ నేను మిస్టేక్ చేశాను, నేను వాక్యాన్ని విడిచిపెట్టేశాను, నేను దేవుని పని నిర్లక్ష్యం చేశాను, నేను పరిచయం నిర్లక్ష్యం చేశాను, ఓ నేను ఇదే సంపాదన అనుకున్నాను, లోక సంపాదన అనుకున్నాను, వాక్యం కొరకు బ్రతకాలనుకున్న సంగతిని మర్చిపోయాను, అయ్యో మాకు పాలు తేలు ప్రపంచ దేశం సంగతి నాకు తెలుసు, అన్ని మర్చిపోయాను, నేను భౌతిక సంబంధిగా ఉన్నాను అని చెప్పి రియలైజేషన్ వచ్చిందంట. రియలైజేషన్ వచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరిగి వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. మామగారి దగ్గరికి వెళ్ళాడు. ఇలా మరి నేను ఐగుప్తు వెళ్తున్నాను, వెళ్తే వెళ్ళబోవా అన్నాడంట. ఎందుకంటే ఈ గొర్రెలు వెళ్తున్నాయి మనోడికి, నువ్వు మళ్ళీ రావు కదా, రానండి, 1000 గొర్రెలు నీయే. మరి ఇంకంతకంటే గొప్ప ఛాన్స్ ఉంది మామగారికి. 1000 గొర్రెలు 2000 గొర్రెలు అంతే, ఓ హ్యాపీ జర్నీ అంటాడు. ఇక అంతే. ఇప్పుడు ఇద్దరు బాధపడకూడదని చెప్పేసి మోసే గొర్రెలని ఇచ్చేసాడు. లేకపోతే నా అల్లుడు ఎక్కడ పోతున్నాడో, నా కూతురు వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంటాడు. లేదు లేదు, ఈ గొర్రెలు బాగా చూసుకుంటాను, వెళ్ళిపో అన్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గాడిదను తన బిడ్డలను తీసుకుని వెళ్తున్నాడు. ఎదురుకేమో ఆహారం వస్తున్నాడు. ఇతను మరలా గాడిలో ఎందుకు పడ్డాడు? తన జీవితం ఏంటో, తన వైఫల్యం ఏంటో తెలిసిన తర్వాత అతని జీవితం మరలా గాడిలో పడింది. అతని స్థానంలోకి అతను వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మన వైఫల్యాలు మనకు తెలియకపోతే మన స్థానం మర్చిపోతామండి. వైఫల్యాలు బోధించడం మంచిదేనంటారు. ఇప్పుడు నీ వైఫల్యాలు నీకు బయలుపరచబడకపోతే నీ స్థానం ఏమైందో నీకు తెలియదండి. నీ స్థానం ఏమైందో నీకు తెలియదు. నువ్వే స్థానాన్ని విడిచిపెట్టేసావో, నీ స్థితి ఏమై ఉందో, దేవుడు నీ కొరకు ఆయన ప్రాణానికి ఎలా కలిగి ఉన్నాడు, నీకు అది తెలియాలంటే ముందు నీ వైఫల్యాలు తెలియాలి. నీ వైఫల్యాలు తెలియాలంటే నీ వద్దకు ఒక బలిష్టమైన దూత అగ్ని, ఆ ఫైర్ దిగి రావాలి. ఆ ఫైర్ దిగొస్తేనే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఫైర్ ఉండాలి. అందుకే సంఘంలో ఎప్పుడూ కూడా ఆ పరిశుద్ధాత్మ, ఆ ఫైర్ ఉండాలి. అందుకే సంఘం ఎప్పుడు కూడా మా సంఘాన్ని, మా బలిపీఠాన్ని మండించి ప్రభువుని కోరుకోవాలట. మండించు. ఆమేన్. అదే ఉన్నాడు ప్రవక్త కాలంలో ఏమంటున్నాడు? అతని పేరేంటి? శ్యామెడే. శ్యామెడే ఏమంటున్నాడు? నన్ను చీల్చిన కొట్టిన ఇక్కడ నుండి నేను బయటికి పోను అంటున్నాడు. ఎందుకంటే నా ఎత్తబట్టి ఇక్కడే ఉన్నాను. ఆ స్థలమును గూర్చి అతని పని కోసం అతనికి ప్రత్యక్షత ఉంది. ఎందుకోసమని? అక్కడ మండించబడే స్థలం అది. ఈ స్థలాన్ని విడిచిపెడితే నేను చల్లారిపోతాను. ఓ మండించబడే స్థలాన్ని విడిచిపెడితే నేను చల్లారిపోతాను, దేవుడి యొక్క ప్రణాళికను పూర్తిగా మర్చిపోతాను అన్న సంగతి శ్యామడానికి తెలుసు. ఈరోజు అందుకే సంఘము మండించబడుతున్నప్పుడు ఆ సంఘాన్ని కానీ విడిచిపెట్టి పోయారంటే వాళ్ళ జీవితం చల్లారిపోతుందండి. అందుకే సంఘం ఎప్పుడు కూడా మండించబడుతూ ఉన్నప్పుడు ఆ మండించబడుతున్న సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ ఫైర్ ఉన్న సంఘాన్ని, ఆ ఫైర్ ఉన్న పాస్టర్ని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏం చేస్తాడు? ఏపేసు కాలంలో ఏం జరిగింది? ఆ మండించబడుతున్న ఆ పాస్టర్ని వదిలేశారంట వాళ్ళు. ఆ మంటిస్తుంటే ఆ మంటను తీసుకోలేదట. వైఫల్యాలు బయలుపరుస్తుంటే వైఫల్యాలు తీసుకోలేదట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మండించే పాస్టర్ని తీసేశాడు. అవునా? ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత ఎవరు వచ్చారు? రాజీ పడే పాస్టర్లు వచ్చారు. ఏంటి వాళ్ళు జీని పండి తీసుకొచ్చావా? ప్రవక్త అంటాడు, మీరు చదువుకోండి. గాడ్ ఆఫ్ దిస్ ఈవిల్ ఏజ్ అనే వర్తమానం మీరు చదువుకోండి ప్రవక్త అంటాడు. కటింగ్ ఎలాగే కూర్చోవా? బలి ఉందా నాన్న? బలి ఉంది డెప్పు కటింగ్. ఓకే కూర్చో అంటాడు. మీరు చదవండి, వర్తమానం ఉంది కూడా చెప్తున్నా. అమ్మాయి టీషర్ట్ వేసుకుని నా ప్యాంట్ వేసుకుని ఆరాధనకు వస్తే బలి ఉందే ఎలా ఉంది కూర్చో అర్థం చేయంటాడు. ఇటో పెట్టి వేసుకుని ఎవరల్లో ఇటోకరిని వేసుకుని బండి మీద దిగుతూ ఉంటుంటే రండి వెల్కమ్ 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 అని చెప్తుంటాడట.
ఆమె నువ్వు ఎలా బట్టలు వేసుకున్నా పర్లేదు, నువ్వు ఎలా బట్టలు వేసుకొచ్చినా పర్లేదు, నువ్వు ఎలా జీవించినా పర్లేదు, సంఘానికి మాత్రం వచ్చి అంటాడు. నువ్వు చదవండి, గాడ్ ఆఫ్ దిస్ ఈవిల్, దైవ శాస్త్రం అది. ఎవరు అతను చల్లారిపోయాడు, ప్రజలకి చల్లారి చేశాడు. నువ్వు ఎలాగొచ్చినా సంఘానికి పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అతను చల్లారిపోయాడు కాబట్టి. ఇప్పుడు నిన్ను మైనేజ్లాపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను మైనేజ్లాపోతున్నాడు. అలాంటి వారిని సంఘం కోరుకుందంట. ఈ రోజైతే మన చుట్టుపక్కల ఉన్న అన్నీ అయ్యే. నువ్వు బీరు తాగినంత రమ్మంటాడు, ఎందుకని రమ్మంటాడు? చల్లారిపోయాడు కాబట్టి. ఆమె నువ్వు నిక్కర్లు వేసుకున్నా, ఆర్నమెంట్స్ పెట్టుకున్నా, నువ్వు ఇష్టానుసారంగా విచ్చలడిగా బ్రతికినా రమ్మంటాడు లోపలికి. ఆమె ఇది చల్లారిపోయినట్టు. కానీ నీ పాపాన్ని, నీ జీవితాన్ని ఎక్స్పోజ్ చేసే స్థలములు, నీ వైఫల్యాలు బయలుపరచబడే స్థలములు, నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. ఏది బెటర్ చెప్పండి నాకు? నీ వైఫల్యాలు చెప్పే పాస్టర్ బెటరా, నీ స్థితిని నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఫోకస్ చేసేసి అలాగే ఉంచేసి నీ బతుకుని పాతాలను నడిపించేవాడు బెటరా? నాకు చెప్తున్నాడు కదా, గ్లోయిలో గోతులు తవ్వించండి వర్తమానంలో. ఒక సండే స్కూల్ టీచర్ వెళ్తుందంట, ఒక సండే స్కూల్ పాప వెళ్తుందంట. ఇద్దరు రోజు స్కూల్కి వెళ్తున్నారంట. టింగు 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 నడుచుకో. టీచర్ అంటుందంట, యావే నువ్వు పెట్టుకోవట్లేదు అందంట. పెట్టుకున్నా మా పాస్టర్ గారు సివిల్ కాల్ చేస్తాను అందంట. నువ్వేంటి ఇలా పొడవాటి బట్టలు వేసుకున్నావు, నువ్వు నాకు ఇలా గోల్డ్ రంగు వేసుకుని గోల్డ్ రంగు వేసుకుంటే ప్రతిరోజు సూత్రం పాస్టర్ గారు. నేను చూసా ఎంత పొడవు పెట్టుకున్నాను, గిడకర్రలు అంటే ఇక్కడ వరకు మొక్కళ్ళు. ఏమి పాస్టర్ గారు ఏమన్నారా? పెట్టుకోమంటారు మా పాస్టర్ గారు. నేను జీన్ ప్యాంట్ వేసుకుని చూసావా, నా పొట్టంతా కనబడలేదు చదువుతున్నా చూసావా? ఓ మా పాస్టర్ గారు ఏమన్నారు? ఓహో సరే నువ్వు వెళ్ళు, మా పాస్టర్ గారు మా బయటికి వెళ్ళదు, గట్టి వెళ్తాడు బయటికి అందంట. చిన్నపిల్ల ఏమవుతుంది, వాళ్ళ జర్నీ ముగింపు ఎలాగవుతుంది? ఒక సంఘానికి ఈమె వెళ్తుందో సంఘానికి లాస్ట్కి వచ్చినప్పటికి ఈ సండే స్కూల్ టీచర్ మళ్ళీ సండే స్కూల్ బాగు చేసి ఆమె ప్రభా నన్ను రక్షించి ప్రభా అని చెప్పి పైకి వస్తుందంట. అవునా? అప్పుడు గుర్తొచ్చిందంట పాప కోసం. ఆమేన్, హల్లెలూయా. ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ పాస్టర్ గారిని రప్పించి ప్రార్థన చేయమందంట. ఆమేన్. నువ్వు లోపలికి వచ్చేసండి, వాళ్ళ పాస్టర్ గారు ఎందుకు? వాళ్ళ అబద్ధ బోధ. వాళ్ళు సర్పసంతానం ఎలాగంటారు? అవ్వ పండు తిందంటారు, అవ్వ పండు తినలేదు విభజించింది అంటారు. వాళ్ళని ఎందుకు అన్నాడట. ఆమె రానవద్దు అంటున్నాడట. రకంగా చెప్పాలండి. సరే వాళ్ళు రావట్లేదని వెళ్ళరమ్మందంట. ఆమె నా బంగారు తల్లి సండే స్కూల్ టీచరు తలకడికి ఏమైనా కట్టెట్టుకున్నాడు అనుకుంటాను. మీరు చూస్తా వస్తుంటారు కదా, వాళ్ళు తలక 500 తలక 200 పెడతారు కదా, తలకడని తిట్టుకుందేమో ఇచ్చేద్దేమో చచ్చిపోతుంది అనుకున్నాడు. అవునా? అప్పుడు అందంట ఆమె, అయ్యా నా జీవిత కాలంలో నేను చేస్తున్న జీవితం తప్పని ఎప్పుడు బోధించలేదు. ఆ కారణం బట్టి నేను పాతాళం పోతున్నాను. నీ బతుకు తగలేను ఉమ్ముందని పాత. అవునా? వైఫల్యము బయట పెట్టక, వైఫల్యము బయట పెట్టనందుకు ఆమె పాతాళం పోతుంది. వైఫల్యాలు బయటపడాలంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి, పొద ఉండాలి. అందుకే ఆ పొద ప్రవక్త అన్నాడు, మోషేకి కరువైందంట. మోషేకి లేక 40 సంవత్సరాలు పట్టింది. సంఘ శాఖలకు కరువైందంట ఆ పొద. ఈరోజు నీకు కరువు అవ్వకుండా చూసుకో. ఆమేన్. చెప్పండి, మీకు కరువుగా ఉందా లేకపోతే ఆ మండుతా ఉందో చూసుకో. మీకు కరువుగా ఉందా లేకపోతే ఆ యొక్క పొద మండుతా ఉందో చూసుకోండి. ఆ పొద మండుతుందంటే నీ యొక్క బలహీనతలన్నీ బయటకు వస్తాయి. ఇజ్ ఇట్ రైట్? ఇక వెనకపాటు చెప్పాడంటే చాలు, ఇంకా మామూలు ఉండదు. ఇంకా వారం 10 రోజులు ఒకటే క్యాసెట్, ఇంకా మామూలు ఉండదు. నన్ను అనేడు వీళ్ళంతా పక్కన అనకపోయినా నిన్న అన్నాడని చెప్తారు. అవునా కాదా? చాలా ఈవిల్ స్పిరిట్ అంటదో. ఎందుకంటే వాళ్ళు మారడం, పక్కడు మారిపోయి కూడా మారడం. సంఘాలు ఒకరి ప్రభావం ఒకరి మీదకి వెళ్తూ ఉంటుంది. అయ్యో దేవుడు నాతో మాట్లాడాడే, నన్ను సెరవ్వాలి, నా లోపం ఇదేమో చూసుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇతర భాగం బాగానే ఉంటావు, వెనకాల ఉందా నాకు పచ్చబద్ద అందుకేసుకొచ్చింది ఇవాళ మెసేజ్ తగ్గట్టుగా. ఎందుకు వేసుకెళ్తున్నారండి అంది? ఏదో ఉంటుందా అనుకున్నా లోపల మనసులో. ఎందుకంటే మనం వేసుకున్న బట్టలు బట్టి కూడా స్టోరీ ఏదో ఉంటుందా తెలుసు. ఎదురు చాలా బాగుందా చొక్క, వెనకాలే పచ్చడి మార్గ అంటుకుంది. అవునా? హల్లెలూయా. ఎదరవాడు చూడలే అన్నాను. అవును, ఎదరవాడు చూస్తాడు. ఆ కెమెరాలో కూడా ఎదరపడుతుందా నేను చూపించే వరకుని?
బట్ నాకు ఉందా నాకు తెలుసు. ఎవరో చెప్పాలి మా బిల్లు అన్నాడు, వెనకాల మరకుందండి అని. అవునా తెలుసురావు అన్నాను. అవునా అదే ఏం మాట్లాడుతున్నారు మీరు పట్టుకోండి. మన బలహీనత తెలిస్తే మన పొజిషన్ మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో, మనం ఎక్కడ మిస్టేక్లు ఉన్నాయో, మన జీవిత ప్రయాణంలో ఎక్కడ మిస్టేక్లు ఉన్నాయో తెలిస్తేనే అప్పుడే మనం ఏమవుతాం, సరవుతాం, పొజిషన్లోకి వస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ దిగొచ్చి అతని పొజిషన్లో తీసుకొస్తుంది. పరిశుద్ధాత్మ దిగొచ్చి అతని పొజిషన్లో పెడుతుంది. ఇప్పుడు వెళ్తున్నాడు, గాడిద పిల్లల్ని ఎక్కించి వాళ్ళ భార్యను ఎక్కించి అక్కడికి వెళ్తున్నాడు. 40 సంవత్సరాల ముందు వదిలేసిన పని ఎక్కడ వదిలేసాడు అక్కడ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీ పని కానీ ఎక్కడ వదిలేసావో అక్కడికి మళ్ళీ అక్కడ రావాలి. నేను అది కాదు అన్నావంటే ఇంకొక నియమం అక్కడ పెట్టాడు. నువ్వు 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపో, మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు పెడతావు. 10 రోజులు మారే ఆ పని అక్కడ తీసుకెళ్ళి. ఎందుకని స్థానం బయలుపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం కాదు. మోషే తన స్థానంలోకి వచ్చేసాడు. ఏం చేయడు, వైఫల్యం బయలుపరచబడింది. ఇప్పుడు నడుస్తున్నాడు. వెల్కమ్ 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 అన్నాడు. నిన్ను ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఆమె గుర్తు పెట్టుకో, దేవుడు నీకు ఏదైనా పని అప్పగిస్తున్నప్పుడు, ఆమె దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, నీ వైఫల్యాలు పెట్టి నిన్ను మరలా గాడిలో పెడుతున్నప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు పెడతాడు. ఎందుకంటే నీకు ఎవరు కావాలి? బోర్డు కావాలి. ఇప్పుడు సపోర్టర్స్ కావాలి. ఇప్పుడు అహరోను సపోర్ట్. నువ్వేం మాట్లాడదు, 4 తిరగట్లేదు కదా. 4 తిరగకపోతే ఏం చేస్తావు? స్లోగా అహరోను చెప్పి అహరోను చూసుకుంటాడు. ఏమంటాడు? ఆమె ఐగుప్తు ప్రజలారా అనబోయి గొర్రె ఎలాగొచ్చాడు మేత అంటాడట. జంటరా బాబు దానికి ఎలాగొచ్చేస్తుంది. అందుకే నువ్వు కంగారు పడకు, కేల ఎత్తి అలాగే పిలుస్తావు. ఆమె ఐగుప్తులు అందరూ కంగారు అయిపోతారు, సొంత ప్రజలు కూడా నమ్మరు. అహరోనుకు చెప్పు, అహరోను తర్వాత పని చూసుకుంటాడు అన్నాడు. ఆమె అర్థమవుతుందా సోదరుడా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిసిపోతున్నారు. ఎక్కడికి? వారి యొక్క స్థానాల్లో వెళ్ళి పని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వైఫల్యం మన పొజిషన్లో తీసుకొస్తుంది. అసలు వైఫల్యం తెలిస్తే కదా మన స్థానంలోకి వచ్చేది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పు మనకు బయలుపరచబడితేనే కదా మనం ఆడ పని చేస్తాము. అందుకే ఒక రోజు అపోస్తులైన పేతురు ఏం చేశాడు? అపోస్తులైన పేతురు ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా వాలేసాడు. చిన్న పరుగు కూడా లేదు. అయితే మన వల్ల పడింది ఏంటంటే గడ్డి, ఏంటది మట్టి పడ్డది. ఇంకా ఆ వల శుభ్రం చేసుకుంటున్నాడు. పొద్దున్న నిరాశ ఇంటికి ఏం పట్టుకెళ్ళినా కనీసం కూరకు కూడా పరుగు పడలేదు. కూరకు కూడా పడలేదంట మనోడికి. ఎంత డీజిల్ పెట్టుంటాడో, ఎంత పెట్రోల్ పెట్టుంటాడో, ఎంతమంది కూలి పనులు పెట్టుంటాడు ఆ యొక్క దోని మీద. చాలా చాలా పెట్టాడు, కానీ ఒక పరుగు పడలేదు. ఈలోగా యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు బోధించాడు. యేసుప్రభు ఎవరు? పేతురు దోని వాడుకున్నాడు. పేతురు దోని ఎక్కాడు. లోపల తీసుకెళ్ళాలని ప్రసంగం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ వాళ్ళ ఎక్కడేమన్నాడు? కుడి పక్కన ఏమన్నాడు? అవునా? కుడి పక్కన కానీ అయ్యి బాబు ఇంతకుముందు వేసాం సార్, మళ్ళీ ఏమొస్తాయి? అయినా నీ మాట చెప్పిన వేస్తానులే, లాస్ట్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి మీ ప్రకారం వేస్తానులేండి బాబయ్య అన్నాడు. నాకైతే నమ్మకోలేదు, నీ మాట బట్టి వేస్తున్నాడు అంతే. లేదు లేదు ఇవి అన్నాడు అంతే. వేసేటప్పటికి వల లాగలేక ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయి. ఆమె వెంటనే ప్రభు పాదాల్లో పడిపోయాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది. ఆ ఫైర్. నేను చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్. అయితే అక్కడ నేను చేపలు వేసాను, ఆ టైంలో పడవు కానీ పడ్డాయి అని చెప్పేసి ప్రభు నేను పాపిని విడిచిపెట్టి వెళ్ళిపోని చెప్పాడు. లేదు 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 నేను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు. ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వల అవన్నీ విడిచిపెట్టేసి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు భౌతికమైన సంబంధమైన విషయాలన్నీ పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన ప్రయాణము ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు ఏకధాటిగా కోటాల మీద కోటాలు, ప్రార్థన మీద ప్రార్థనలు, స్వస్థత కోటాలు. అందరి దగ్గర నేను అన్నాడు, ఎవడు పెద్దోడు రా? నేనే అని కూడా. నేనే పెద్దోడిని. ఆమె నా దగ్గరికి వచ్చాడు. నా ధోని ఇక్కడ పోస్ట్ ప్రసంగం ఎక్కడ తెలుసా? మా ఇంటికాడే. మా ఇంటికే వచ్చాడు పోస్ట్ వర్తమానం అని చెప్పేసి ఇదే గొడవట. అలా 3.5 సంవత్సరాలు పరిచయం చేసి 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 సూపర్ టూపర్గా అయిపోయింది ఇట్టు. ఫైనల్ వచ్చినప్పటికి యేసు ప్రభు వారు అప్పగించబడ్డాడు. అప్పగించేటప్పటికి ఎవరికి వాడే తుపాకు దెబ్బతో మారిపోయాడు. అవునా? అందరూ మామూలుగా ఉంటే మనం ఎక్స్ట్రాగా మాట్లాడేటట్టు. ఏమని ఎవరి దగ్గరికి వెళ్తాను ప్రభా నేను విడిచిపెట్టి ఎక్స్ట్రా డైలాగ్ వేసాడు.
ఈ ఎక్స్ట్రా డైలాగులు ఏమైనంటే మటన్స్ అయిపోయింది. అవునా? కొన్నిసార్లు మనం ఏం మాట్లాడుతున్నా వాటి మీద మనం కట్టుబడి ఉండాలి. అంత తొందరపడి ఉద్రేకాలతో ఏది మాట్లాడకూడదు. కొన్నిసార్లు మనం ఉద్రేకాలు మాట్లాడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉద్రేకాల మాటలు ఎప్పుడు నిలబడలేము. కానీ రెవల్యూషన్ తో మాట్లాడినప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చావు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇల్లుకి వచ్చినా దాని మీద నిలబడాలి. అందుకే మన నోట్లోంచి వచ్చిన డెలివరీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రత్యక్షతో ఉండాలి. ఏం చేశాడు? చిన్న కష్టం వచ్చింది, నిన్ను విడిచిపెట్టము అనుకున్నవాడు విడిచిపెట్టి పారిపోయాడు. విడిచిపెట్టేసి పారిపోయాడు. అవునా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ 3.5 సంవత్సరాలు ఆత్మీయంగా బ్రతికాడు. మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? భౌతికమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇస్ ఇట్ రైట్? భౌతికమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మూడో దినం మరలా లేచాడు. ఎక్కడికైనా చెదిరిపోయారో, ఎక్కడైతే పరిచయం ప్రారంభించబడింది ఆయన ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికే ప్రయాణం మొదలెట్టాడు. అవునా? ఎక్కడ స్టార్ట్ చేయడు? పేతుర్ని ఆ బోర్డు దగ్గర స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలి? అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు వీళ్ళంతా చాలా కష్టపడ్డారు, చాలా అన్నారు, మళ్ళీ పడలేదు, మళ్ళీ నిరాశలో ఉన్నారు, చాలా చాలా బాగున్నారు. అయితే గమనించండి, ఇప్పుడు పేతురు యొక్క కండిషన్ ఎలా ఉందంటే అతను ధోనిలో దిగంబరిగా మారిపోయాడు. కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వాడలో ఎలా ఉన్నాడంటే ఒక దిగంబరిగా ఉన్నాడు. అంటే మరొక భాషలో చెప్పాలంటే అతను ఒక దిక్కుమాల స్థితిలోకి, దిగంబరత్వానికి, ఒక లవోదిక స్థితిలో మారిపోయాడు. 3.5 సంవత్సరాలు చాలా ఏకదాటిగా యేసు ప్రభు కూటాలు ఏర్పాటు చేస్తూ, యేసు ప్రభుతో తిరుగుతూ, ఆర్గనైజింగ్ చేస్తూ, ఇవన్నీ చేసినటువంటి ఈ పర్సన్ ఇప్పుడు వాడనగా సంఘానికి మాదిరిగా ఉంది. సంఘములో దిగంబరిగా ఉన్నాడు, వస్త్రాలు లేనివాడు. అతనికి వస్త్రాలు ఉన్నాయా? వస్త్రాలు లేవు. ఆమె వస్త్రాలు కోల్పోయాడు. ఈ 3.5 సంవత్సరాలు మామూలుగా లేడే, చాలా అద్భుతంగా ఉన్నాడే. ఎక్కడైతే వేసుకుని ఉంటాడు రైట్ హ్యాండ్ గా ఉన్నాడే. కానీ ఇప్పుడు ఇతని కండిషన్ దిగంబరత్వం. సంఘంలో ఎలా ఉన్నాడు? దిగంబరిగా అయిపోయాడు. ఈరోజు చాలా మంది సంఘంలో ఉంటూ దిగంబరులుగా ఉంటారు. దిగంబరత్వం అండి. ఎప్పుడు దిగంబరివి? వాక్యపు వస్త్రం నీ మీద లేనప్పుడు నువ్వు దిగంబరివి. వాక్యపు వస్త్రం నీకు ఎప్పుడైతే లేదో నువ్వు దిగంబరం అయిపోతావు. నువ్వు భౌతికంగా ఎన్ని కట్టుకున్నా పర్వాలేదు. లవోదికి ఏమంటాను? నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకు ఏమీ కొదువు లేదు అంటుందా? నాకు మంచి మంచి బట్టలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, సూట్ కేసు నిండారేమో సూట్లు ఉన్నాయి, నాకు ఏమీ కొదువు లేదు, అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ వాక్యం లేకపోతే నువ్వు దిగంబరమే. ఇప్పుడు బోట్లో పేతురు పరిస్థితి ఏంటి? దిగంబరత్వంతో ఉన్నాడు. బట్టలు లేవు అతనికి. సంఘాల్లో చాలా మంది అలాగే ఉంటారండి. ఎంత వైఫల్యం చూడండి, బట్టలు లేకపోవడం అంటే. ఆమేన్. ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు అక్కడికి? ఎవరు ఎంటర్ అవుతున్నారు? ప్రభుని యేసుక్రీస్తు వస్తున్నాడు. చిన్నపిల్లలారా తింటాకి ఏమన్నా అన్నాడు. ఆమేన్. ఏమైంది? లిటిల్ గ్యాప్, ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. ఈ గ్యాప్ లోనే దిగంబరిగా మారిపోయాడు. ఎన్ని రోజుల గ్యాప్ లో? 3.5 సంవత్సరాలు మంచి ఇదిగా ఉన్నవాడు 3 రోజుల్లో దిగంబరిగా మారిపోయాడు. అందుకే బ్రదర్, నీ జీవితం ఏంటో ఏంటి కొన్ని సంవత్సరాల్లోనే బయటెడతారు. 3 రోజుల్లోనే తన పొజిషన్ మారిపోయిందండి. ఈ 3 సంవత్సరాల పునాది ఏముంది తనకి? అంటే 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అసలు ఎలా తిరిగాడు అతను? ఏసున్న చోట పది చోట ఉండేవాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? రూపాంతర పసకొండ మీద తీసుకెళ్ళాడు. 3 ఏడుపు ఎక్కడ? యాజీరింట్లో తీసుకెళ్ళాడు. ఎక్కడున్న పేతురు, యోహాను, యాకోబు. వచ్చిపోయిన ఎవరిది? పేతురు, యోహాను, యాకోబు. అదే యోహాను, యాకోబు, పేతురు అన్నాడా? ఎలా రాశాడు? పేతురు అంటే ఫస్ట్ చేశాడుగా. పేతురు, యోహాను, యాకోబు. ప్రతి పర్వతం మీదకి వెళ్ళాడు. మోషేని చూశాడు. అంటే మోషేని చూడండి, అదృశ్యమైన పరిమాణం చూశాడు అతను. మోషేని చూశాడు, ఏలియాని చూశాడు. అంటే అదృశ్యమైన పరిమాణంలో 6 డైమెన్షన్ చూశాడు. ఆ స్పర్శతలకు ఉంది. ఆ 3 ఇప్పుడు స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ఆపరేట్ అవడం మీద తెలుసు. అంటే ఎన్ని అనుభవాలు ఉన్నాయి చూడండి. 3 రోజులు లేదా 4 రోజుల గ్యాప్ లోనే దిగంబరైపోయాడు. అంటే మన స్థితి, మన స్టాండర్డ్ చూసుకోవాల్సి.
ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా చాలా దెబ్బతింటాం మనం అండి. ఓన్లీ 3 days 6 diamonds మీద ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అనేక అనుభవాలండి, మామూలు కాదు. అవునా కాదా? ప్రభు నేను కూడా నడవచ్చానని ట్రైన్ అయ్యాడట. అవునా? నడంటే ఎవరన్నా నడిచారు అలాగా శిష్యుల్లో? మనోడు నడిచాడు. అంటే నీటి మీద నడిచిన అనుభవం కూడా తనకు ఉంది. అవునా? అవునా కాదా? నీటి మీద నడిచిన అనుభవం ఉంది. ఆరో పరిమాణం స్పర్శించిన అనుభవం ఉంది. మోషేకు పర్ణశాల, ఏలియాకు పర్ణశాల కట్టేస్తానన్నాడు. మరణ దేవుడి కుమారుడు ఎవరని చెప్పుకున్నారంటే నువ్వు సజీవుడని దేవుడి కుమారుడు అన్నాడు. ఓ ఓ ఓ ఓ సూపర్. 3.5 సంవత్సరాలు హిట్ మినిస్ట్రీ మనోడిది. అవునా? హల్లెలూయా. ఆఫ్టర్ 3 days ఎవరు? ప్రభువు వెళ్ళిపోయిన 3 రోజులకి వాడలో బట్టలు లేనోడుగా ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు? బట్టలు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సంఘాల్లో చాలా మంది ఇలాంటి అనుభవాలు చూసి దిగంబరులుగా మారిపోతున్నారు. ఈరోజు లవోదిక సంఘం కూడా అంతే. లవోదిక సంఘం అదే. విలియం బ్రాంహం కాలం అనేక అద్భుతాలు చూశారు, సూచకులు చూశారు, మహత్కారాలు చూశారు. ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్, వీల్ చైర్లు అనేక మంది స్వస్థత పొందుకుంటున్నప్పుడు చనిపోవడం తెలుస్తున్నారు 6-7 మంది. ఇలాగ మినిస్ట్రీలు చూసి సంఘం దిగంబరిగా మారింది. ఎక్కడుంది? ఓడంటేడు దోరంటేడు సంఘం అది. సంఘములో పేతురు కండిషన్ ఏంటి? అంత ఆత్మ సంబంధంగా ఎదిగిన పరిస్థితి, దిగంబరిగా ఉన్నాడు. అవునా? దిగంబరిగా ఉండే అంత వైఫల్యం అది. వైఫల్యమేనా? అవునా? ఇప్పుడు ఈ వైఫల్యం బయలుపరచడానికి ఎవరు వస్తున్నారు? యేసుప్రభు వస్తున్నారు. అవునా కాదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. ఈ వైఫల్యం బయలుపరచడానికి యేసుప్రభు వస్తున్నాడా? ఎలాగ వస్తున్నాడు? రూపం మార్చుకుని వస్తున్నాడు. ఇక యూదులుగా రావట్లేదు, రూపం మార్చుకుని వస్తున్నాడు. చిన్నపిల్లారా తినడానికి ఏమైనా ఉందని అడిగాడు. ఏమీ లేదన్నా. నీ కుడి పక్కన ఎక్కడో విన్న వాయిస్ ఉంది, ఇంకప్పుడే మాట్లాడొద్దు. వాళ్ళు అనుకున్నారు ఇంకప్పుడే మాట్లాడొద్దని. ఆమేన్. హల్లెలూయా. మీరు కుడి పక్కన వలయమన్నాడు. వలయేశారట. ఆమేన్. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? 153 చేపలు పడ్డాయి. వాళ్ళు వలేసినప్పుడు 153 చేపలు లోపలికి వచ్చాయట. ఇవన్నీ చూసేటప్పటికి యోహాను పేతురు మీద వస్త్రం కప్పుతున్నాడు. ఎవరు కప్పారు? పేతురు కప్పలేదు. యోహాను పేతురు దిగంబరత్వం మీద వస్త్రం కప్పాడు. అంటే వాడలో ఎంతో కాలం నుంచి దిగంబరిగా గడిపెడుతున్నాడు. సంఘాల్లో చాలా మంది వస్త్రాలు లేకుండా తిరిగేస్తున్నారు. నేను మాట్లాడే ఆత్మ సంబంధం. ఇన్ని అనేక అనుభవాలు తీసుకున్నవాడు వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడు. ఓహో సూపర్ డూపర్. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? వచ్చింది ప్రభు అని చెప్పి వస్త్రం వేసాడట. అవునా కాదా? ఆమేన్. ప్రభు ఆ ఫైర్ దిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? యోహాను కప్పేస్తున్నాడు. ఆమేన్. దేవుడి ముందు నువ్వు ఎన్ని కప్పినా పని అవ్వంది. అవునా? కప్పొద్దు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని బయట పెడుతున్నప్పుడు కప్పొద్దు. సొంతగా కప్పవలసిన పనే ఉంది. యోహాను ఏం చేస్తున్నాడు? వస్త్రం ఎలా చేయలేస్తున్నాడు మీద. అంటే ఏంటి? అతను ఎక్కడ తప్పులో ఉన్నాడని తెలియకుండానే ఇతను కవర్ చేసేస్తుంది. సంఘంలో ఈ స్పిరిట్లు చాలా ఘోరంగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా గమనించండి. అతను తప్పు అతనికి తెలియని మన తప్పు ఎదురు వ్యక్తులు ఏం చేయాలి? నేను చెప్పేది ఏంటి? క్షమించాలి, చెయ్యాలి. నేను మాట్లాడేది వేరే విషయంలో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ వాక్యం రివీల్ చేస్తున్నప్పుడు అతనికి తప్పు అని తెలుస్తున్నప్పుడు అదేం తప్పు కాదులే అని ఇప్పుడు చెప్పొద్దు అంటున్నాను. ఏం చేస్తారు చాలా మంది? కొంతమంది ఆత్మల్ని పోషిస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా వచ్చి నీకు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నాడో, లేఖనానుసారంగా మాట్లాడుతున్నాడో, దైవికంగా ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేచించాలి. వివేచించినప్పుడు అది లేఖనానికి సరిపోతుంది అనుకో, నువ్వు బలపరచు, నో ప్రాబ్లం. కానీ అది లేఖనానుసారంగా అది లేదనుకో, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ దెయ్యపాత్మ. ఇప్పుడు ఆ దెయ్యపాత్మ నువ్వు పోషించకూడదు అంటాను. పోషించకూడదు అంటే ఎలా పోషిస్తావు? నువ్వు ఏం తప్పు చేయలేదు కదా, అది తప్పేముంది, పర్లేదు. అక్కడ కూడా చెప్పాడు, ఎలా చెప్పాడు, అలా చెప్పాడు, ఎలా చెప్పాడు అన్న ఆత్మ ఏమవుతుంది తెలుసా? దైవాత్మ బలం పుంజుకుంటాను. దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురికి యోహాను వస్త్రం కప్పేస్తాడు. ఇతనే బలహీనుడయ్యాడు, ఎలా కప్పేస్తాడు? యోహాను సిలువు దాకా వెళ్ళి సిలువు తాగిపోయాడు. ఇతను పిలాతు ఇంటి వరకు ఆగితే సిలువు దాకా వెళ్ళి యోహాను అక్కడ ఆగాడు. అవునా? ఇదేం చేస్తున్నాడు? కప్పేస్తున్నాడు.
ఆమేన్. దేవుని ఎదుట వైఫల్యాలు ఎన్ని కప్పుకున్నా ఆగండి. ఏదైనా కప్పిది ఏదైనా ఉంటే దేవుడు కప్పాలి తప్ప మనం సొంతంగా కప్పడం వల్ల ఉపయోగపడదు. ఏం చేశారు ఆదాము ఆవులు? అంజురు బాగులు కుట్టేసుకుని ప్రభు వచ్చేంత వరకు ఆకులతో తిరుగుతున్నారంట. ప్రభు వచ్చేంత వరకు బాగా నడిచిపోతున్నారు ఆకులు. పరిశుద్ధాత్మ ఫైర్ వచ్చేంత వరకు ఆకులు నడిచిపోతున్నాయి. వాళ్ళు కలిగి ఉన్న మిస్టేక్ వాళ్ళకి అర్థం కాలే. కానీ ఎప్పుడైతే ఫైర్ దిగొచ్చిందా సాయంకాలం వేళ ఆమె ఆ ఫైర్ వచ్చేటప్పటికి ఆకులు ఎండిపోవడం మొదలు పెడతాయి. అప్పుడు వాళ్ళు వైఫల్యాలకు అర్థమయ్యాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడేమన్నారు? మేము దిగంబరం అయిపోయాము. అవునా కాదా? వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమవుతుందా లేదా? దేవుని సన్నిధిలో వైఫల్యాలు బయటపడతాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేశాడు? ఒక వ్యక్తి పొరపాట్లు బయలుపరచబడుతున్నాడు వాక్యంలో నుంచి. ఆమేన్. దానికి మనం సపోర్ట్ ఇవ్వకుండా ఆ తప్పులను మనం కప్పకుండా దేవుడు సరి చేసేటట్టుగా మనం ఇవ్వాలి. అదే దేవుడి వాక్యం దగ్గర నువ్వు సరి చేయడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? ఏం జరిగింది? ఆమేన్. పేతురు ఏం చేయాలి తెలుసా? అతనికి అర్థమైపోయింది. ఒరే నువ్వు ఎన్ని బట్టలు కప్పినా నా దిగంబరత్వం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఆమేన్. ఇక్కడ ఉండటం మంచిది కాదు. ప్రవక్త అంటాడు వెళ్ళి తెలియపరచలేదు వర్తమానం. ఆమేన్. వెళ్ళి ఏమన్నాడు? ఆ దోనిలో సంఘం నుంచి ఎక్కడ దూకేడు తెలుసా? నీటిలో దూకేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏడు తెలుసా? నీటిలో దూకి పశ్చాత్తాపడుతున్నాడు. అతను తప్పు ఏంటో, అతను వైఫల్యం ఏంటో అతనికి అర్థమైపోయింది. అక్కడ ప్రభు రంగం మీదకి వచ్చినప్పుడు అతను వస్త్రాలు లేనుడిగా అర్థమైపోయాడు. అందుకే ఏం చేశాడు? నీటిలో దూకడం మొదలు పెట్టాడు. పశ్చాత్తాపడడం మొదలు పెట్టాడు. ప్రవక్త అన్నాడు ఆ వర్తమానంలో అతను ప్రార్థన చేస్తున్నాడు నీటిలో. ఇప్పుడు ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నాడట. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? దిగంబరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభు దిగొచ్చాడు. ఆ కారణాన్ని బట్టి గమనించండి, లవోదికే సంఘం దిగంబరిగా ఉంది. ఈ లవోదికే సంఘాన్ని దిగంబరత్వం నుంచి బయటకు తీసుకురావడానికి బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. బలిష్ఠుడైన దూత దిగొచ్చిన తర్వాత, ప్రభు దిగొచ్చిన తర్వాత ఎవరు దూకారు? పేతురు అప్పుడు దూకేశాడు. నీటిలో దూకేశాడు. బలిష్ఠుడైన దూత దిగొచ్చాక వధువు ఏమవుతుంది? దూకుతా ఉంది. అవునా కాదా? దేవుడి కుమారుడు పశ్చాత్తాపడం ఆమేన్. ఎవడైనా ఆమేన్ పిల్లలారు నాకు ఏమైనా పెడతారా? ఎందుకు పెడతారా? ఇప్పుడు ఎవరు అవుతున్నారు? వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. ముఖ్యంగా దిగంబరి, లవోదిక సంఘంలోని దిగంబరి బయటకు వచ్చేస్తున్నారు. బలిష్ఠుడైన దూత యొక్క ఆ ఫైర్ కింద ఆమె ఆయన ఎలాగొచ్చాడు? ఒక పాదం భూమి మీదను, ఒక పాదం సముద్రం. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. ఆ ఫైర్ మరలా దిగొచ్చింది. కాలంలో దిగొచ్చినట్టు వదిలేమైంది? ఆ దిగంబరత్వ సంఘాల్లోంచి బయటకు వచ్చేసి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఈ రోజు మనం బయటకు వచ్చిన వారం అయిపోయాం. ఈ రోజు బలిష్ఠుడైన దూత దిగొచ్చి ఏం చేసింది? మొదటి గుర్రం సంఘ వైఫల్యాలు, రెండవ గుర్రం సంఘ వైఫల్యాలు, మూడవ గుర్రం సంఘ వైఫల్యాలు, నాలుగవ గుర్రం సంఘ వైఫల్యాలు, ఐదవ ముద్ర చనిపోయిన వారు, ఆరో ముద్ర రాబోతున్న తీర్పులు, ఏడో ముద్ర స్థానం బయటకు వస్తుంది. ఇప్పుడు పేతురు తన వైఫల్యం తెలిసిన తర్వాత పశ్చాత్తాపం ద్వారా ఆమేన్ మరలా ఒరిజినల్ పొజిషన్కి వస్తున్నాడు అంటారా? ఒరిజినల్ పొజిషన్ లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వైఫల్యం తెలడం మంచిదని అంటారా? ఒరిజినల్ పొజిషన్ లోకి వస్తామండి. ప్రవక్తలు చాలా అద్భుతంగా ఉంది. ఆమేన్. మోషేతో ఉంటూ, మోషేతో తిరుగుతూ మోషే వైఫల్యాలన్నీ చూశాడంటే యెహోషువ. అవునా? ఈ వైఫల్యాలు ఉన్నాయని మోషేతో తిరిగి చూసిన యెహోషువ, ఈ వైఫల్యాలు ఉన్న దేవుడు ఇతను సరి చేసుకుంటూ దేవుడు వాడుకున్నాడు కదా, నన్ను వాడుకుంటాడని చెప్పేసి సేవలో దూకాడు. ఎవరు? యెహోషువ. మోషే వైఫల్యాలు బట్టి యెహోషువ తన స్థానంలోకి వచ్చాడు. అవునంటారా? ఆమేన్. వైఫల్యాలు మనకు మేలు చేస్తాయి. ఇప్పుడు మన వైఫల్యాలు తెలియాలంటే ఆ ఫైర్ కిందకి రావాలి. ఆమేన్. వైఫల్యాలు తెలియాలంటే ఆ ఫైర్ కింద మనకు రావాలి. ఎప్పుడైతే ఆ ఫైర్ దగ్గరికి వస్తున్నామో ఆ పరిశుద్ధాత్మ మంట, ఆ పరిశుద్ధాత్మ అగ్ని మన జీవితాన్ని అంతా ఎక్స్పోజ్ చేస్తారు. ఎక్స్పోజ్ చేసిన మరుక్షణమే మనం సరిచేయబడ్డాం అనుకోండి, మన పొజిషన్లోకి వెళ్తాం. ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మనం సరవట్లేదు అనుకోండి, మనం ఏమవుతాం? నశించుకోవాలి.
అర్థమవుతుందండి. సరి ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా సరి అవ్వాలి. సరి అవ్వకుండా మనం కాలం గడిపేసామంటే తరతరాలు యుగాలు మనం మిస్ అయిపోతాం. అందుకే మనం ఏమైనా ఎందుకు రావాలని సంఘానికి కరెక్షన్ కోసం రావాలని, దిద్దుబాటు. అందుకే పౌలు తిమోతికి సేవ అప్పగిస్తున్నప్పుడు అంటాడు, ఏమంటాడు? గద్దించు, బుద్ధి చెప్పు అంటాడు. ఉన్నా కదా? తిమోతి ఎవరో పాస్టర్ ఏం చేయాలి? అతను అభిషేకించబడి ముందు చెప్తున్నాడు, గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు అన్నాడు. పాస్టర్ పని ఏంటి? ఎందుకు ఖండించమని చెప్తున్నాడు? సంఘం యొక్క వైఫల్యాలు బయటపెట్టు. ఆమె సహోదరుల యొక్క వైఫల్యాలు బయటపెట్టు. బయటపెట్టండి అని అర్థం ఏంటి? వాళ్ళు తెలిసేలా చెయ్యి. బయటపెట్టండి ఊరంతా కాల్చమని కాదు. ఆమె షార్ట్ మైండ్ కూడా ఉంటారని చెప్తున్నా. ఊరంతా కాల్చేమని కాదు అని చెప్పేది. వాళ్ళు ఏమై ఉన్నారో, వాళ్ళ వైఫల్యం ఏంటి వాళ్ళకి బయలుపరచమంటున్నారు. ఇప్పుడు ఆ వైఫల్యాన్ని తీసుకుని వాళ్ళు సరైతే వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. మీకు అర్థమవుతుందా? మనం ఖచ్చితంగా పొజిషన్లో నడిపించేదే వైఫల్యాలు తెలియదు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, మోషేకి కరువు అయింది ఏంటంటే 40 సంవత్సరాలు ఆ పొగ కరువు అయిందంట. ప్రవక్త అన్నాడు, మోషేకి తన జీవితంలో కరువు అయినది ఆ పొగ అనుభవం అంట. 40 సంవత్సరాలు సంఘ శాఖలకు కూడా కరువు అయింది ఆ పొగ అని అంటున్నాడు. ఈరోజు కూడా ఆ పొగ ఉంది మనకి. నువ్వు వెళ్ళకపోవడం వల్ల ఇది లోపం. ఆ పొగ దగ్గరికి నువ్వు వెళ్ళా, ప్రభు నా మిస్టేక్లు ఏమన్నా నేను సరివుతాను, నా పొరపాట్లు ఏమన్నా నేను సరివుతాను, నన్ను సరి చేయి, నీ రూపంలో మార్చు, నన్ను పొజిషన్లో నడిపించు. అందుకే వధువుని ఎక్కడ చేస్తాడు శుభ్రం? వధువుని ఎక్కడే శుభ్రం చేస్తాడు. బుద్ధి లేని కన్యకులు శ్రమలో శుభ్రం చేస్తాడు. ఇక్కడ శుద్ధి అవడం బెటరా, శ్రమలో శుద్ధి అవడం బెటరా? మీకు అర్థమవుతుందా? ఇక్కడే శుద్ధి అవడం బెటర్ మనకి. బుద్ధి గల కన్యక ఎక్కడ శుద్ధి అవుతుంది అంటే ఇప్పుడే శుద్ధి అవుతుంది. బుద్ధి లేని కన్యక మహాశ్రమల కాలంలో శుద్ధి అవుతుంది. ఏది కావాలి మనకి? ఇదే బెటర్. ఆమె అందుకే ప్రవక్త అంటున్నాడు వర్తమానంలో, చదువుతాను చూడండి ఒక వర్తమానం. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అని వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, we know that human beings can make mistakes, amen, but God can make no mistake. మనుష్య జాతిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడం. అయితే మనం తప్పుదాలు చేస్తాం. దానికి చెప్తున్నా చూడండి. యు సీ, ఈవెన్ ద గ్రేట్ సెయింట్ పాల్ గాట్ బిట్వీన్ ద స్ట్రైట్ ఆన్ దట్ టైమ్, అండ్ మెనీ టైమ్స్ దట్ గాడ్ హ్యాస్ డిడ్ థింగ్స్ ఆర్ లెట్ హిస్ సర్వెంట్ డూ ఇట్, దట్ వాజ్ ఎ మిస్టేక్స్. In order to prove these things, దేవుని యొక్క సేవకుడైన పౌలు గారి జీవితంలో కూడా అనేక మిస్టేక్లు ఉన్నాయంట, వైఫల్యాలు ఉన్నాయంట. కానీ దేవుడు ఆ వైఫల్యాన్ని సరి చేస్తూ చెప్తూ తన జీవితాన్ని ఒక స్థానంలో నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది. ఈవెన్ విలియం బ్రాన్హామ్ గారి జీవితంలో కూడా అలాంటి వైఫల్యాలు ఉన్నాయి. ఈవెన్ విలియం బ్రాన్హామ్ గారి లైఫ్ లో కూడా ఆ వైఫల్యాలు దేవుడు బయలుపరిచి విలియం బ్రాన్హామ్ కూడా తన స్థానంలో పెట్టాడు. ఒక రోజు ఏం చేశాడు? అబద్ధం ఆడేసి వెళ్ళిపోయి యేసుక్రీస్తు నామములో ఏమో వెళ్ళిపోంటాడు. ఓహో వేషధారి, నువ్వు చేసిన తప్పు నీకు తెలుసు అన్నాడు. దేవుని సన్నిధిలో అతను వైఫల్యం బయటకు వచ్చేసింది. దేవుని సన్నిధిలో అతను వైఫల్యం అతను బయటకు వచ్చేసాడు. వెంటనే ఏమయ్యాడు? వైఫల్యం వచ్చిన తర్వాత అలా పక్కకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఏమయ్యాడు? మరలా వైఫల్యం పోగొట్టుకుని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చి మరలా ప్రార్థన మొదలు పెట్టాడు, స్వస్థ వచ్చి. అవునా? అందుకే ప్రవక్త అన్నాడు, చాలా అద్భుతమైన మాట అది. ఆమేన్. మన వైఫల్యములను బయలుపరిచే చోటు అది పొదై ఉన్నది, మండించబడుతున్న పొదై ఉన్నది. అందుకే ఈ రోజు మండించబడుతున్న పొద మనకు ఉండాలి. అందుకే మండించబడుతున్న బలిపీఠం మనకు ఉండాలి. ఆ మండించబడుతున్న బలిపీఠం నీకు ఉన్నప్పుడు నీ వైఫల్యాన్ని దేవుడు బయట పెడతాడు. ఆ వైఫల్యం, నీ తప్పు, నీ మిస్టేక్ నీకు బయలుపరచుకున్నప్పుడు వాక్యంలో నుంచి వెంటనే నువ్వు సరి అవుతావు. ఆమె నువ్వు మరలా నువ్వు పొజిషన్లోకి వస్తావు. ఇది కేవలం వధువు జీవితంలో మాత్రమే జరుగుతుంది. మిగతా వాళ్ళు అందరూ పాస్టర్ గద్దించినప్పుడు తెచ్చుకుంటారు, పాస్టర్ తిడుతున్నప్పుడు నొచ్చుకుంటారు, పాస్టర్ ఖండిస్తున్నప్పుడు నొచ్చుకుంటారు. ఇస్ ఇట్ రైట్? ఇదే తేడా డిఫరెంట్. సర్ప సంతానము దేవుడి సంతానం అక్కడ తెలుసుకో. సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. ఆమేన్. హల్లెలూయా. వైఫల్యం బయలుపరుస్తున్నప్పుడు ఏం చేస్తాడు మోషే? ఫైనల్ గా దేవుడికి మొత్తం రాజీ పడిపోయింది. నువ్వు ఎలా చెప్తా అలాగంటాను ప్రభావం. అవునా? అఫ్ కోర్స్ మనం తప్పిదాన్ని సరి చేసుకోవడం అంటే ఈజీ ఏం కాదు. మనకి ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఏ హోమన్స్ గా మనకి ఈగో ఫీలింగ్స్ చాలా ఉంటాయి. నేను తగ్గించుకోవాలి,
నేను ఎందుకు మారాలి, నేను తప్పు చేశాను, దెయ్యం మనం నేర్పిస్తుంటుందని. అసలు దేవుని సన్నిధిలో మనం తప్పును ఒప్పుకునేటట్టుగా అది మనల్ని ఒప్పుకొని ఉందండి. అసలు ఒప్పుకొని ఉందంటే మన తప్పులు ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టడానికి అసలు ఒప్పుకోదట. నేను విడిచిపెట్టామంటే ఆడేపోతాడు. అవునా కదా? అతిక్రమం దాచిపెట్టేవాడు ఈజ్ నాట్ బ్లెస్సెడ్. అసలు దీవించబడే వ్యక్తి కాదు అతను. వద్దులు అంటే అర్థం ఏంటి? దీవించబడాడు, దేవుడి సన్నిధిగా ఓయకుడిగా ఉన్నాడు. బట్ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు గ్రేస్, కృప పొందుతాడు అతను. దట్ ఈస్ ద బ్రైడ్. కృప పొందేదే వధువై ఉన్నది. ఇప్పుడు వైఫల్యాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రభు సన్నిధిలో వాక్యం రివీల్ అవుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం సరెండర్ అవుతూ మన జీవితాలు సెట్ చేసుకుంటూ, ఓ నిజమే కదా, నా జీవితం ఇలా ఉంది కదా నువ్వు అర్థం చేసుకుంటూ, ఆమేన్. ఇంకోసం చెప్పిన మన వైఫల్యాలు మనకు బయలుపరచబడిన కృప. కొంతమందికి తప్పులు ఎవరు కూడా తెలుసా? నేనే తప్పు చేశాను, నాలో ఏ తప్పు లేదు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు, ఆ స్థితిలోకి వస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, అది చాలా మోసం. ఆమేన్, హల్లెలూయా, చాలా మోసం. కానీ మన పొరపాట్లు ఏమై ఉన్నాయో మనకు అర్థమవుతున్నాయంటే దేవుడి కృప, చాలా దేవుడి కృప అంటాను నేను. అయితే దాన్ని ఒప్పుకున్నావు అనుకో, నువ్వు చాలా కృప పొందేసుకున్నావు. ఆమేన్. అందుకే వాడు చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్రవక్త అంటున్నాడు, మోషేకి దేవుడి పట్ల గ్రహింపు ఉన్నది, కానీ ఆ అగ్ని పొదను మోషే కలుసుకునేంత వరకు కూడా తన వైఫల్యం అనేది బయటికి రాలేదన్నాడు. ఇప్పుడు అలాగే మన పరిశుద్ధాత్మను మీట్ అయ్యేంత వరకు కూడా మన పొరపాట్లు బయటపడాలి. ఆమేన్. అందుకే మనం ఎప్పుడు దేని కోరుకోవాలి తెలుసా? ప్రభు నాకు కరెక్షన్ కావాలి, ప్రభు కరెక్ట్ అయిపోకూడదు, క్షయం అయిపోకూడదు, నువ్వు నశించిపోకూడదు. సంఘానికి వచ్చి కూడా నువ్వు క్షయం అయిపోతున్నావు అంటే నీకు అక్కడ కరెక్షన్ జరగలేదు, కరప్షన్ జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కానీ నీకు కరెక్షన్ జరిగింది అనుకో, యు విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడ్డావు, నువ్వు దీవించబడతావు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరు? ఆమేన్. ఈరోజు సంఘ శాఖల కరువు అయినది ఆ పరిశుద్ధాత్మ, ఆ పొద, ఆ మండించబడుతున్న పొద కరువడను బట్టి వాళ్ళ వైఫల్యం వాళ్ళకి తెలియక ఇప్పటికీ పాపంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు కృపను బట్టి ఈరోజు వధువుగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం వధువు యొక్క వైఫల్యాలను బయట పెడుతున్నాడు. ఎందుకంటే మనం ఎలా ఉండాలని ముందు ముడత, మచ్చ, కలంకము, డాగు లేని వారిగా ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? నీకు మచ్చ ఉందో ఏముందో నీకు ఎవరొకరు చెప్పాలి. అవునా? నీకు మచ్చ ఉందో డాగ్ ఉందో ఎవరో చెప్పాలి. నీకు తెలిస్తే నువ్వు వాష్ చేస్తావు. అవునా? నీకు తెలియకపోతే ఆ వాషింగ్తోనే ఉండిపోవడం మొదలు పెడతావు. ఆ కారణాన్ని బట్టి వధువుని ముందే ఆయన శుభపరుస్తున్నాడు. వధువా నువ్వు ఎక్కడ సరి అవ్వాలి, వధువు నువ్వు అక్కడ సరి అవ్వాలి. అదేం చేస్తున్నాడు? వధువు యొక్క వైఫల్యాలను బయట పెడుతున్నాడు. ఇప్పుడు వధువు ఏం చేయాలి? వైఫల్యాలు గుర్తించుకుని సరి చేసిపడి ఫైనల్ గా నిలబడినప్పుడు ముడత, మచ్చ, కలంకం, డాగు లేనటువంటి ఒక వధువుగా ఆయన ముందు నిలబడాలి. ఆమె కానీ బుద్ధి లేని కన్యకి భూమి మీద సరవదు. ఎప్పుడు సరవుతుందో తెలుసా? వధువు వెళ్ళిపోయిన తర్వాత శ్రమల కాలం వచ్చేటప్పటికి ఆమెకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమర్పించేసుకుంటుంది. ఎలా సమర్పించేసుకుంటా తెలుసా? నేను పాస్టర్ మీద భేదం పెట్టుకుని ఇంకా అవునా? సరిపోతండి, గుర్తుపెట్టుకోండి, చాలా జోక్కుంటుంది మీకు. ఇప్పుడు సంఘానికి టయానికి రానవాడు మహాశ్రమణ కాలంలో 9 గంటలకు కూర్చోదు. జస్ట్ మధ్య చూడండి, కోటానికి 6 గంటలకు ఉంటాడు, 7 గంటలకు కూడమండి. ఇప్పుడు ఉన్నాడు, శ్రవణ కాలంలో ఉంటాడు. అవునా? శనివారం ప్రార్థనకి 7 గంటలకు వచ్చేస్తాడు, 8 గంటల ప్రార్థనకి సరిపోతాడు. అక్కడ ఎలా సరి చేయాలో సరి చేస్తాడు. అవునా? ఎందుకంటే ప్రవక్తలు లేదా వధువు ఎత్తబడిపోయిన తర్వాత కూడా సంఘాలు ఉంటాయని అన్నాడా? కూటాలు ఉంటాయి, టైంకి వచ్చేస్తాడు. ఈ రోజు కూట మానడు, సువార్త చేస్తాడు. ఎందుకంటే అక్కడ సరైపోతాడు. సరిపోతే ఊరుకోరు. ఇప్పుడు ఇక్కడ సరవడం బెటరా, అక్కడ సరవడం బెటరా? అవునా? ఇక్కడ టైంకి రావడం బెటరా, అప్పుడు టైంకి వస్తారో చూసుకోండి. ఎప్పుడు వస్తారు టైంకి? చెప్పండి. హల్లెలూయా. అందుకే ఏం చేస్తాడు? అదే ఇప్పుడు సరవపోతే మీరు అలా ఉండండి. మిమ్మల్ని ఎప్పుడు సరి చేయలేదు ఎవడు తెలుసు. అవునా? వెరీ సింపుల్. ఇది ఇప్పుడు సరవుతారో అప్పుడు సరవుతారో చూసుకోండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత టాటా బాయ్ అని చెప్పేస్తారు. ఒకళ్ళేమో పాటలు అయిపోతారు, ఒకళ్ళేమో ప్రకటనలు వస్తారు, ఒకళ్ళేమో భాస్కర్ శాఖ మెసేజ్ చెప్పడం వస్తారు, ఒకళ్ళేమో లాస్ట్ ప్రార్థన చేయకుండానే పారిపోతారు.
ఇవన్నీ ఏముండవండి. ఆమె పరిశుద్ధాత్మ ఉన్న పాస్టర్ పైకి వెళ్ళిపోతాడు. ఒక డమ్మీగా నిలబడినా కానీ అక్కడ టైకి వచ్చి నిలబడిపోతారు సంఘం. జరిగిపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటారు. అంతే, జస్ట్ ఇమేజినేషన్ ఉంచుకోండి అంతే. ఐ బిలీవ్ నేను ఉన్నాను అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతాను, నా ప్రభు సన్నిధికి నాకు వెళ్ళిపోవాలని చాలా బ్యాంక్ తిరిగిపోయింది. ఆ ర్యాప్చర్ కాల్ నాకు వచ్చిన నేను పోతాను. మీకు సంగతి చెప్పనా, సాయంకాలం వెలుగు గుడారం కూడా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు సాయంకాలం వెలుగు గుడారం కూడా నడుస్తుంది. బహుశా అది గూడవరుగా చేస్తే తర్వాత ఇంకో సంఘం ఏర్పాటు చేసుకుంటారు. చేసుకురా, సంఘం ఉండాలి కదా, బట్ వదువు ఉండదు అక్కడ. అప్పుడు అంట 6 గంటలకు కూరమంట 6 గంటలకు వచ్చేస్తారు. గొలుసు ప్రార్థన అంటే టైంకి వచ్చేస్తారు. ఉపవాస ప్రార్థన అంటే పనులు మానేస్తారు. ఆల్రెడీ ప్రార్థన అంటే నిద్రపోరు. పేపర్ తిరండి తినేస్తారు. సువార్త చేయమంటే సువార్త చేస్తారు. కూటాలకి సభలకి డబ్బులు ఇచ్చేస్తారు. అన్నీ చేస్తారు. అప్పుడు ఎందుకంటే ఇక్కడ సెట్ ఉంటే అక్కడ సెట్ అవుతాడు. ఎందుకంటే అక్కడక్కడ చొరకలు అంటిస్తూ ఉంటాడు. అక్కడ ఎవరో ఉన్నాడు, అందుకే రెడీగా ఉన్నాడు, రెడీ అవుతున్నాడు. ఇప్పుడే తీసేస్తున్నాడు, 88% తీసేస్తున్నాడు. ఇంకోటి ఎవడో వస్తాడు చిక్కలోడు. ఆమె అవునా కదా, ప్రవక్త అన్నాడు వధువు అలా పైకి వెళ్ళిపోగానే దెయ్యం అలా కిందకు వస్తుంది. ఎవరికి వెళ్తుంది? ఆ యొక్క మనిషిలో రూపం దాల్చుకుంటుంది అన్నాడు. ఇప్పుడు ఆడు చేస్తాడనమాట ఎలా క్రమపరచాలి. అవునా? హల్లెలూయా. అప్పుడు నీ చేయి నరికేసిన ఉండి చేతులు సంగం వచ్చి హల్లెలూయా అంటే తీసేస్తాను తెలుసా? నిజం. ఒకవేళ కాలు ఏమైనా తీసేసాడనుకో ఇలా వచ్చి ఏం చేస్తావు? ఒక కాలుతోనే వాక్యం వేస్తాడు 2 గంటలు. ఎందుకంటే మరి నీవు సమరకాలంలో తట్టుకోవడానికి కూడా నీకు కొంత వాక్యం ఉండాలి కదా, విశ్వాసాన్ని ఇచ్చే వాక్యం ఉండాలి కదా. 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ. ఏది బెటరో అంట. వైఫల్యాలు ఇప్పుడు తెలియడం బెటరా, మన వైఫల్యం అప్పుడు తెలియడం బెటర్. బీ కేర్ఫుల్. ఆమె మన పొరపాట్లు ఇప్పుడు ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే వధువుని చక్కదిద్దుతున్నాడు. ఇప్పుడు మీలో ఒకరున్నా చక్కబడండి. నీ పక్కల కోసం చూడక వాళ్ళ కోసం చూడద్దు. ఇలా వాళ్ళకి అంటించాడు సొరక అనుకోకండి. రేపు పొద్దున్న నీకు అంటుకుంటది. అట్లా రేపు సొరక నీకు అంటుకుంటుంది. ఇప్పుడు సొరక ఇప్పుడు ఈ సొరక పక్క వాళ్ళ మీద అంటించేస్తున్నావు కదా, ఆ తర్వాత ఇప్పుడు అంటించిన సొరక మళ్ళీ రేపు పొద్దున్న నాటి అంటిస్తాడు. సరిపోతాం కదా. అవునా? చూసుకోండి సోదరులారా, దిస్ ఇస్ ద టైం. చాలా అద్భుతంగా ఈ మాట వదిలిపెట్టబుద్ధట్లేదు. ఆ పొద అనుభవం వచ్చేంత వరకు కూడా తన వైఫల్యాలు బయటపడాలి. అందుకు గమనించండి, చర్చ్ ఆ పొద మండుతున్నప్పుడు, ఆ వైఫల్యాలు బయట పెడుతున్నప్పుడు సరిచేయబడండి. మీరు ఖచ్చితంగా పొజిషన్లోకి వస్తారు. ఏంటో పొజిషన్? ర్యాప్చర్ పొజిషన్. దుబాయ్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇంకొక సరి చేయడం ఉంటుంది. అందుకే మహాశ్రమ కాలంలో శుద్ధి వాళ్ళు ఉంటారు అన్నాడు. ఇప్పుడు శుద్ధి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము శుద్ధి చేస్తుంది అన్నాడు. అప్పుడు ఎవరు రక్తం శుద్ధి చేస్తుంది? వాళ్ళకి వారి రక్తమే వారిని శుద్ధి చేస్తారు. ఎందుకని? వాళ్ళు రక్షించబడాలంటే రక్తం పెట్టాలి. యేసు ప్రభువు ఇక్కడ ఉన్న వధువు కోసం రక్తం కార్చాడు. ఆ కారణాన్ని బట్టి వాక్యం వెళ్తుంది. ఈ వాక్యం వచ్చి ఏం చేస్తుంది? నేను కడుగుతుంది. అమ్మా ఏదన్నా మీ భర్తలు ఎవరన్నా ముండి వరకు అడ్డుకొచ్చారంటే ఏం చేస్తారమ్మా చెప్పండి? ముండి వరకు ఉంటాయి కదా, ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు ఇది మసిగొట్టుకు పెట్టేస్తారా? నీ భర్త మసిగొట్టుగా పెట్టమని నీకు మనసు ఒప్పదు. ఎందుకంటే నా భార్య కోసం నాకు తెలుసు. కనీసం చిన్న వస్తువు కూడా బయట అన్ని పక్క పడేస్తుంది. ఏది కూడా బాగుండదు నా భార్య. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కఠినమైన మనకు అంటుకుంటే ఏం చేస్తావు చెప్పు? బ్రష్ చెట్టు కొడతావు, మరి కొట్టవా? అది పోయేంత వరకు దాని మీద అవసరమైతే పెట్రోల్ వేస్తావు, డీజిల్ వేస్తావు, సర్పేస్తావు. సర్పేలు కూడా తెలిసే పవర్ఫుల్గా ఉంటుంది. అది బట్టలు ఉదికి నానబెట్టి తిరుగుతుంది. ఉదుక్కోమని బట్టలు పెళ్ళి మంట వచ్చేస్తుంటే చేతులు. అవునా? సర్పం అది పెట్టి తోముతుంటే మొండి వరకు ఉదుకుతుంది. అవునా? అవునా కదా? మరి మొండి వరకు కనబడినాడు పాస్టర్ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? బ్రష్ వాడాలంటారా? బ్రష్ వాడాలా? మరి అప్పుడు వాడుతున్నప్పుడు ఏమవుతుంది? మరకపోతుంది. అయిబాబు నిప్పి అంటే కుదరదు ఇంకా, అంతే. అవునా? అందుకే మొత్తిస్తాడు కొన్ని సార్లు, మొత్తం ఇంజక్షన్. అవునా? హల్లెలూయా. సో ఆ కారణాన్ని బట్టి గమనించండి. మోషేని పిలిచాడు. ఎలాగెళ్ళాడు మోషే? వింతల జొత్తకి వెళ్ళాడు. మానవుడే వింత వ్యక్తిగా మారొచ్చాడు. ఇప్పుడు మీరు కూడా వింత వ్యక్తులుగా మారండి. ఆ పొద అనుభవం పొందుకోండి. వింత వ్యక్తులుగా మారండి. అనగా దేవుడి కొరకు బ్రతికేటటువంటి వ్యక్తులుగా మీరు మారండి. వైఫల్యాలు ఉంటే దేవా మా పొరపాటు ఉంటే క్షమించు.
నా పొరపాట్లు తప్పిదాలు ఉంటే నన్ను మార్చు, నా జీవితాన్ని కట్టు, నీ మహిమ కొరకు నేను బ్రతకాలి, నీ మహిమ కొరకు నేను జీవించాలి, నీ మహిమ కొరకు నేను బ్రతకాలి అనే లోపల తీవ్రమైన వాంఛ, ఆ మంట కలిగి ఉన్నాడు. ఎఫెసు సంఘం ఏం చేసింది? ఆ తీవ్రమైన ప్రగాఢ వాంఛ పోయింది. వాక్యం వినాలని ఆసక్తి కూడా పోయిందంట. వాక్యం వినాలని ఆసక్తి ఉందా మీకు? ఉందా? వాక్యం వినాలని ఆసక్తి ఉందా? చెప్పుకుందా రాత్రి అంతా అయితే. ఆమె తర్వాత ఆత్మలో నడిపించబడాలనేటువంటి వేదన వాళ్ళకు ఉందంట. అయ్యో మేము ఆత్మతో నడిపించబడలేకపోతున్నామే అనే వేదన వాళ్ళు కోల్పోయారట. కానీ ఇక్కడ వేదన కావాలి. మరొక ఎఫెసులో ముందు వేదన ఉండేది, ఆత్మలో నడిపించబడాలని. వాక్యం కోసం వాళ్ళు ఆరాటపడేవారు. వారు ఏం చేసేవారు? దేవుని కొరకు బ్రతకాలని, తీవ్రమైన దేవుని సంతోషపెట్టాలని తీవ్రమైన వాంఛ ఉండేదండి. అవునా? అన్ని తర్వాత కోల్పోయారు. వాళ్ళు ఎక్కడైతే ప్రయాణం ఆపారు, ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇది మరొక ఎఫెసు అనుకుంటా, ఇది మరొక ఎఫెసు. కాబట్టి ఎక్కడైతే ఎఫెసు సంఘం ఆగిందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. నువ్వు అలా చేయి, నువ్వు దీవించబడతావు. వాళ్ళ వైఫల్యం అది, వాళ్ళ తప్పిదాలు అవి. ఆమె అన్నాడా, నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నది, నీ మొదటి ప్రేమను కోల్పోవన్నాడా? నా దగ్గర ఉన్నాయా? ఎక్స్పోజ్ చేస్తున్నాడా? పౌలు కాలంలో ఎక్స్పోజ్ చేస్తున్నాడు తప్పిదాలను, వైఫల్యం ఎక్స్పోజ్ చేస్తున్నాడా? ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు? అక్కడ ఇంకా పరిశుద్ధాత్మ మండుతుంది కాబట్టి. పౌలు ద్వారా అక్కడ పరిశుద్ధాత్మ మండుతుంది, యోధా ద్వారా పరిశుద్ధాత్మ మండుతుంది, యోహాను ద్వారా పరిశుద్ధాత్మ మండుతుంది. ఆ కారణాన్ని బట్టి తప్పిదాలు ఎత్తి చూపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఐగ్నెస్ ద్వారా తప్పిదాలు, మార్టిన్ ద్వారా తప్పిదాలు, కొలంబో ద్వారా తప్పిదాలు చూపించబడుతున్నాయి. మార్టిన్ లూథర్ ద్వారా తప్పిదాలు, జాన్ వెస్లీ ద్వారా తప్పిదాలు, విలియం బ్రానమ్ ద్వారా కూడా తప్పిదాలు, బలిస్టైన్ దూత ద్వారా కూడా తప్పిదాలు, 5 రకాల పరిచయం ద్వారా కూడా వైఫల్యాలు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వధువు తన పొజిషన్ లోకి రావాలి. తన వైఫల్యాలు తెలుసుకుని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని తన పొజిషన్ లోకి రావాలి. అలాగే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందరూ దీవించుడు గాక. వాక్యాన్ని ప్రేమతో ఆహ్వానించుకోండి, మీ జీవితాన్ని కట్టుకోండి. ఆ మోషే చాలాసేపు ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఫైనల్ గా దేవుడు వాక్యం ముందు గెలవలేకపోయాడు. ఫైనల్ గా ఏం చేస్తున్నాడు? అతని కర్రలో మార్పు వచ్చింది. అతను గొర్రెలు విడిచిపెట్టాడు. పాత కర్ర గొర్రెలు కాసింది, ఇప్పుడు కొత్త కర్ర ఆత్మ సంబంధమైన గొర్రెలు కాస్తాయి. ఆమేన్. అంతకుముందు చేతిలో ఉన్నది భౌతిక సంబంధమైన కర్ర, ఇప్పుడున్న కర్ర సహజాతీతమైనది. ఇంతకుముందు చేతిలో భౌతికమైనటువంటి క్రియలు ఉండేవి, ఇప్పుడు చేతిలో సహజాతీతమైన క్రియలు ఉన్నాయి. ఇప్పుడు అందుకే మన చేతిలోకి ఏం రావాలి? సహజాతీతమైనవి. అప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాడు? వల తీసుకున్నాడు. ఎవరు? పేతురు. ఇప్పుడు విసరబడిన వల ఒకటి ఉంది. ఏం చేస్తున్నా? ఆత్మల కోసం విదురుతున్నాడు పేతురు. 153 చేపలు పడ్డాయి. తెలుసా నీకు? 153 చేపలు మిస్టరీ ఎందుకు పర్టికులర్ నెంబర్ ఇచ్చాడు తెలుసా? ఆమేన్. యేసు ప్రభు మినిస్ట్రీలో పర్ఫెక్ట్ గా సమర్పించుకుని ఆయన పరిచయంలో వెనక తిరిగిన 153 మంది అంట. ఆ కారణం బట్టి 153 చేపలు పడ్డాయి. చూసుకుంటారండి, 150 పడ్డాయి, 153 పడ్డాయి ఏంటి అంటే యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిరిగిన 153 మంది. ఆమేన్. అర్థమైంది. ఇప్పుడు దేనికి తిరుగుతున్నాడు? వాళ్ళ పేతురు పండుగ కప్పలకి, శీలవతులకి, కొయ్యంగలకి. హల్లెలూయా. ఇప్పుడు దేనికి తిప్పుతున్నాడు తెలుసా? రెయిన్బో ట్రాట్. ఏం చేస్తున్నాడు? వల మార్చేశాడు. సువార్త అంటే తెలుసా? విస్తరబడిన వల. ఇతని చేతిలో వల మారిందా? ఒకేసారి వేసిన ఎంతమంది పడ్డాయి? ఎన్ని చేపలు పడ్డాయి? 3000 చేపలు పడ్డాయి. ఆమేన్. తర్వాత ఇంకొకరు వేసారు, 7000 పడ్డాయి. తర్వాత ఇంకా పడుతున్నాయా? వల మారిందా? ఏ వల అంటారు? అది సువార్త వల. వలలో సహజాతీతంగా ఉంది. సహజాతీతమైన వల ఇచ్చాడు ఇప్పుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే వైఫల్యము బయలుపరచబడ్డాను బట్టి తన పొజిషన్ అర్థమైంది. ఆ పొజిషన్ నుండి దేవుడి కొరకు పనిచేయడం మొదలు. అందుకే వైఫల్యాలు తెలియడం మనకు చాలా మంచిది అంట. ఆమేన్. ఎవరైనా మన కోసం మన లోపాలు చెప్తుంటే స్వీకరించండి. ఏమన్నా లోపాలు ఉంటే చెప్పని సరి చేయబడతాను. ఆమేన్. వాక్య ప్రకారం ఉన్న లోపాలు, వాక్య ప్రకారం ఉన్న లోపాలు చెప్పండి సరే. ఆమేన్. వాక్యములోంచి మీకు లోపాలు బయలుపరుస్తున్నప్పుడు మీరు కూడా సరే. మనం అందరము కూడా ముడత, మచ్చ, కలంకము, డాగు లేని ఒక వధువుగా ఆయన ముందు కనబడాలంటే ఒకరికొకరు సహాయపడాలి. నేను మీకు సహాయపడాలి, మీరు నాకు సహాయపడాలి. ఆమేన్. మన వైఫల్యాలు తెలిసినప్పుడు మన పొజిషన్లోకి వస్తాం. వైఫల్యాలు తెలియడం, మన మిస్టేక్, మన తప్పిదాలు తెలియడం
దేవుడి కృప అయి ఉన్నది. దేవుడు అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లేచిన మనం ప్రార్థన చేసుకుని ముగించుకోమం. మనం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఆ పొద అనుభవం లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ పైరు మనకు లేకపోతే మన తప్పిదాలు బయటపడవే. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, మోషేకి 40 సంవత్సరాల కరువు అయిందంట. అది సంఘశాఖకు అది లేనే లేదట. ఓ దేవుడి కృప ద్వారా నీకు ఉంది. నీ తప్పిదాలు బయటపరచని నడపడుతున్నాడు. ఓ నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ నువ్వు పొరపాటుగా నువ్వు బిహేవ్ చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు చీకట్లో తప్పు చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ నీ రహస్యమైన జీవితం కోసం మాట్లాడుతున్నాడు అంటే, ఓ నీకు ఒక పదం ఉన్నది, ఒక మండించబడుతున్న ఒక స్థలం ఉన్నది. ఆ స్థలము నుండి దేవుడు నిన్ను సరి చేస్తా ఉన్నాడు. నీ వైఫల్యాలు బయటపడుతున్నప్పుడు, ఓ నా సోదరుడా, ఇప్పుడు ఆ వైఫల్యాల తప్పిదములన్నింటినీ కూడా మనం సరి చేయబడి ఓ మన పొజిషన్లోకి రావాలి, మన స్థానంలోకి రావాలి. ఎప్పుడైతే మన స్థానంలోకి వస్తున్నామో, ఓ నిజంగా దేవుడి పనిలో మనం సాగుతాము. ఓ నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఓ మోషే నాలుగు మొత్తం మారిపోయింది. ఓ నాలుగు పూర్తిగా మారిపోయింది. ఓ నిజంగా పేతురు ఓ ధోనిలో దిగంబరైపోయాడు. అయ్యో వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది, వాళ్ళ స్థితి ఏమైపోయింది. ఓ నిజంగా అక్కడ ప్రభు ప్రత్యక్షం అవ్వకపోతే పేతురు తన జీవితంలో దిగంబరిగానే ఉండు. ఓ మోషే దగ్గర ప్రభు ప్రత్యక్షం అవ్వకపోతే అతను ఎల్లప్పుడూ నోటి మాన్యం గలవాడుగా ఉండు. ఓ నీ దగ్గర ప్రత్యక్షం అవ్వకపోతే నీ పాత జీవితాన్ని కొనసాగించుకుంటావు. కానీ దేవుడికి ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడంటే నీ జీవితంలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు, నిన్ను రూపాంతరపరుస్తున్నాడు, నీ జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ అలాంటి జీవితాన్ని మనం కోరుకున్నామయ్యా. ఓ అలాంటి గొప్ప జీవితాన్ని మనం కోరుకున్నాము. ఓ నిజంగా ఓ నిజంగా గమనించండి. ఓ నీటిలో దూకేశాడు పేతురు, తప్పట మొదలు పెడుతున్నాడు. నన్ను క్షమించు, క్షమించే నీటిలో దూకేసి విడుస్తున్నాడు. ఓ నిజంగా అతని పొజిషన్లోకి వచ్చేసాడు. ఓ ప్రభు వచ్చి అతని వైఫల్యం బయలుపరిచేశాడు. ఓ ప్రభు వచ్చి అతని వైఫల్యం బయలుపరిచేశాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఓ అని వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మంట వచ్చినప్పుడు ఓ మన వైఫల్యాలు బయటకు వస్తాయి. వెంటనే పశ్చాత్తాపడవలసిన వారిగా ఉన్నాము. అప్పుడు మన పొజిషన్లోకి వచ్చేస్తాము. ప్రభు మనకు సహాయం చేయమని కోరుకోండి. మనం ప్రార్థన చేసుకున్నాము. గాబుల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ఓ వైఫల్యములు, ఓ నిజంగా మన వైఫల్యములు తెలిపే చోటు ఓ అది పొదై ఉన్నది. మన వైఫల్యాలు తెలిపే చోటు అది పొదై ఉన్నది. అక్కడ రావాల్సిన వారుగా ఉన్నాం మనము. ఓ మండించబడుతున్న బలిపీఠం ఎంత ఓ నీ వైఫల్యాలు బయలుపరచబడుతున్నప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుని నీ పొజిషన్లోకి రావాలి. ఏ సోదరి సోదరుడా, ప్రభువుకు అప్పగించుకోండి, ప్రభువుకు సమర్పించుకోండి. ఓ ఇప్పుడే మనం సరి చేయబడాలి. ఓ లేకపోతే మనము క్షయమైపోతాము. ఓ నిజంగా నువ్వు కరెక్షన్ అయితే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. నువ్వు కరప్ట్ అయితే నువ్వు పూర్తిగా చెడిపోయి పాడైపోతావు. నీకు ఏది కావాలి? కరప్షన్ కావాలా అంటే కరెక్షన్ కావాలా? నువ్వు దేని కోరుకుంటున్నావు? ప్రభువుకు సమర్పించుకో. దేవుడిని దీవించుడు గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడ జీవముడలిగిన తండ్రి, దేవానికి స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఓ ప్రభా, మరి మా జీవితాలలో ప్రభువా ఓ తండ్రి చూపిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు నాయన. దేవానికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రిదిగో నిశ్చయంగా ప్రభువా, మరి రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ ప్రభా, మరి నాయన నిశ్చయంగా ప్రభువా ఈ దీన కోడికలోకి దిగొచ్చి నాయన ఓ నువ్వు మాట్లాడినందుకు ప్రభువా ఓ నిజంగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఓ నిజమే నాయన నిశ్చయంగా ప్రభువా ఓ ప్రభా, మోషే జీవితంలో ప్రభువా ఓ తండ్రి ఏది జరిగిందో ప్రభువా ఓ నిజంగా మా జీవితంలో కూడా నువ్వు అదే జరిగిస్తున్న దేవుడు ఉన్నాడు. అవును ప్రభా, మరి నిశ్చయంగా ప్రభువా ఓ తండ్రి మా వైఫల్యాలు ప్రభువా ఓ మేము తండ్రి గుర్తించే వారికి మేము ఎందుకు కాకన్నా ఓ ప్రభా మేము కప్పు వారిగా మేము ఉండకూడదు కానీ ప్రభువా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే వారిగా ప్రభువా ఓ మేము సరి చేయబట్టడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. ఓ తండ్రి మేము దాన్ని స్వీకరిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలం వర్తమానం
వాగ్దానములు ప్రభువా మా హృదయపూర్వకంగా నాయన ఓ ప్రభా మేము స్వీకరిస్తా ఉన్నాం తండ్రి. అవును ప్రభా నిశ్చయంగా దాన్ని మేము త్రోసి చేయాలి అనుకోవట్లేదు ప్రభువా. ఓ ప్రభా దాన్ని త్రోసేసి మేము నశించిపోవడం ప్రభువా మాకు ఇష్టం లేదు నాయన. ఓ ప్రభా మరి నిజంగా ప్రభా దాన్ని స్వీకరించడానికి ఈ రాత్రి మేము ఇష్టపడుతున్నాం కోరుకుంటున్నాం ప్రభువా. దేవా సహాయం చేయండి నాయన. ఓ నీ కృపతో నింపండి ప్రభువా. ఓ ప్రభా నిజంగా ప్రభువా మాది కాని పనులు ప్రభువా ఎంత మాత్రం మేము జోక్యం చేసుకోకూడదు నాయన. ఓ ప్రభా ఎంత మాత్రం కూడా ప్రభువా ఓ దాంట్లో మేము తలదోర్చకూడదు నాయన. ఓ ప్రభా మరి నిజంగా ప్రభువా నువ్వు మా కొరకు ఏదైతే నిర్ణయించావో ప్రభువా ఓ ప్రభా ఆ కుంచెంలోనైనా సరే ప్రభువా ఓ మేము నమ్మకంగా ఉండడానికి ప్రభువా ఓ పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ నీ కృపతో మమ్మల్ని నడిపించండి నాయన. ఈ రాత్రి ప్రభా నీ కృపతో మమ్మల్ని బలపరిచావు నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. నిజంగా ప్రభు అగ్ని ఇక్కడ దిగి వచ్చిన మేము నమ్ముతున్నాం ప్రభు. ఓ ప్రభు అగ్నితో నింపబడిన సేవకుని ప్రభువా ఓ ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు నాయన ఇంతగా నీకు మహిమ కలుగుని కాక నాయన. అవును ప్రభా నిజంగా అలా అగ్ని పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభువా మండించబడి సేవకుని ప్రభువా ఈ రోజు మాకు సిద్ధపరిచినందుకు నాయన ఓ నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ ప్రభా నీకు ఎన్నో వందనాలు నాయన. ఏదో సలపడిపోయిన వాళ్ళు ఓ ప్రభా బయలుదేరి నిశ్చయంగా ప్రభు నిలువెచ్చని సంఘం ఓ పరిస్థితులు కలిగిన వాళ్ళు మాకు కాదు కానీ ప్రభువా ఓ పరిశుద్ధాత్మ అగ్నితో మండుతున్న వ్యక్తిని ప్రభువా ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు నాయన ఓ నీకు మహిమ కలుగుని కాక నాయన. సహాయం చేయండి ప్రభువా. ఓ నిజంగా వెలుగులో ప్రభువా ఓ ప్రభా మరి నిజంగా చీకట్లో ప్రభువా ఎవడు సరిగ్గా నడవలేడు కదా ప్రభువా. ఓ నువ్వు చెప్పావు నాయన. ఓ ప్రభా మరి నిశ్చయంగా వెలుగున్నప్పుడే కదా ప్రభువా వెలుగులో ఉన్నప్పుడే కదా మేము సరిగ్గా నడవగలదు ప్రభువా. ఓ వెలుగు వచ్చినప్పుడే కదా ప్రభువా ఓ మమ్మల్ని మేము చూసుకోగలదు ప్రభువా. ఓ చీకట్లో మాకేం కనబడదు కదా నాయన. ఓ ప్రభా మరి నిజంగా పరిశుద్ధాత్మ వెలుగులో ప్రభువా మా జీవితాన్ని సరి చేసుకుందాం గాక సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి కనికరించండి. నిజంగానే ప్రభా పేతురు ఓ ప్రభు విషయంలో కూడా అదే చేశావు నాయన. ఓ నిజమే ప్రభువా ఓ ప్రభా లౌకిక సంఘములో నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవా సహాయం చేయండి. మేము ఇంకా మమ్మల్ని ఇంకా చెక్కండి ప్రభువా. ఓ మేము ఇంకా ప్రభు దిద్దుకోవడానికి మేము ఇంకా ఇష్టపడుతున్నాం ప్రభువా. అవును ప్రభా నిజంగా ప్రభువా నీ సన్నిధి మాతో ఉండును గాక. ఓ ప్రభా వాక్యం ఇచ్చిన సేవకులు కూడా బలపరచండి నాయన. ఓ ప్రభా నిశ్చయంగా ప్రభువా ఓ ప్రభా నిజంగా ఎల్లప్పుడూ ప్రభువా ఓ ప్రభా తప్పులను ప్రభువా ఓ తలుపుని తెలుపని ప్రభువా నలుపని ప్రభువా ఓ చెప్పే ధైర్యమని ప్రభువా సేవకుడికి ఇంకా దయచేయండి ప్రభువా. కృపను ఇవ్వండి ప్రభువా. ఒకవేళ నాయన ఓ ప్రభా మా వెనక భాగం చూపించినప్పుడు ప్రభువా నిజంగానే సరి చేసుకోవడానికి ప్రభువా ఆ మచ్చను ప్రభువా ఓ ప్రభా నిశ్చయంగా నీ వాక్యంతో కడుక్కోవడానికి నాయన ఓ ప్రభా మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉండుము గాక సాయం చేయమని ప్రభువా. ఓ ప్రభా వాక్యం ఇతని సేవకుని అభిషేకించండి బలపరచండి. ఆయన ఇంకా మీరు వాడుకోనండి ప్రభువా. ఓ సంఘాన్ని కూడా మీరు అభిషేకించండి దేవా. ఈ రాత్రి ప్రభు కూడికి సిద్ధపరిచిన ప్రభువా ఓ నీ కుమారుడు సతీ గారిని ప్రభువా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా ఆశీర్వదించండి. ఈ కూడికి మా జీవితానికి ఎంతో మేలుకరంగా చేసినందుకు నాయన మహిమా ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. అద్భుతమైన ప్రభా ఈ రాత్రి వచ్చిన బిడ్డలకు ఈ కూడికి ఏర్పరిచిన కుటుంబానికి సదా తోడుగా ఉండి ఆ గొప్ప ఆ యొక్క స్థానంలోకి నడిపించును గాక. ఆమేన్. అలాగే గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించును గాక.